పోయిన వారం మనం ప్రారంభించామంటే ఆకలి, నీ ఆకలి చచ్చిపోయిందా అన్న ప్రశ్నతో మన యొక్క ఉపదేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు కొంచెం వివరణ మీకు ఇచ్చి నేను త్వరగా ముగించే ప్రయత్నం నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక లేఖనం చదువుదాం. కీర్తన గ్రంథం 107వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుదాం. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వచనంలో ఏ డౌట్ రాలేదా ఎవరికి? అంత కాన్సన్ట్రేషన్గా చదవలేదంటారా? మళ్ళీ ఒకసారి చదవండి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. బాగుంది. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఎవరికి ఏం డౌట్ రాలేదా? పోనీ నేను డౌట్ అడుగుతాను, ఆ డౌట్ లాజిక్కే నిజమే కదా అన్న ఆలోచన ఏమన్నా కలుగుద్దా చూద్దాం. ఒకసారి నా వైపు ఉంటారమ్మా, అటు ఇటు చూడకుండా కాన్సన్ట్రేషన్ వాక్యం వింటారా? ఫస్ట్ లైన్ ఉంది కదా, ఏలయనగా ఆశగల ప్రాణం ఆయన తృప్తి. చిన్న క్లూ ఇస్తున్నాను. హల్లెలూయా. రెండో లైన్లో నాకు ఒక డౌట్ ఉంది. మీకు ఎవరికైనా ఏం డౌట్ వస్తుందా? రెండో లైన్ ఏంటే ఉంది? ఆకలి గొనిన వారి ప్రాణమును ఆయన మేలుతో నింపుతాడు, లేదంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే తృప్తిపరుస్తాడు. రెండు ఒకటే. హల్లెలూయా. తృప్తి ఎప్పుడు వస్తుంది? కడుపు నిండినప్పుడు కదా. సో నింపుతాడు అంటే నింపుతాడు, దట్ మీన్స్ తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ రెండో లైన్లో మీకేం డౌట్ రాలేదా? అంత టైం లేదు. సరే, నేనే అడగనా డౌట్? హల్లెలూయా. ఆకలి శరీరానికా ప్రాణానికా? ఇక్కడ ఏం చదివారని అడగలేదు, సాధారణంగా అడుగుతున్నాను. ఆకలి ప్రాణానికి వేస్తుందా శరీరానికి వేస్తుందా? మాట్లాడట్లేదు మీరు. కడుపు కాలుతుందంటావా, ప్రాణం కాలుతుందంటావా? ఆలోచించండి. అంటే నేనేదో పెద్ద మర్మాన్ని కనిపెట్టేశానని కాదు, మీ విజ్ఞతకి ఇది అర్థం అవ్వాలని కోరుతున్నాను. మొదటిది బాగానే ఉంది. ఆశగల ప్రాణము. ఆశ దేనికి ఉంటుంది? ప్రాణానికి ఉంటుంది. సో ఆశగల ప్రాణమునకు ఆయన తృప్తిపరుస్తాడు. అర్థమవుతుందండి? మానవుని శరీరంలో 3 భాగాలు ఉంటాయి: శరీరము, ప్రాణము, ఆత్మ. కోరికలు, ఇష్టాలు, అభిరుచులు, ఫీలింగ్స్, భావోద్రేకాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే శరీరానికి ఉండవు, ప్రాణానికి ఉంటాయి. ఇప్పుడు అంత లోతుగా మనం వెళ్ళలేం. హల్లెలూయా. సో ఆశ దేనికి ఉంటుందంటే శరీరానికి. ప్రైజ్ ది లార్డ్. క్షమించాలి. ఆశ దేనికి ఉంటుందంటే ప్రాణానికి. ప్రాణము తనకున్న ప్రతి ఆశను శరీరంతో తీర్చుకుంటుంది. కొంచెం అర్థమవుతుంది. ప్రాణానికి పుట్టిన ప్రతి ఆశ అది శరీరంతో తీర్చుకుంటుంది. ప్రాణానికి కలిగే ప్రతి కోరిక అది శరీరముతో తీర్చుకుంటుంది. పోనీ ఒక లాజిక్ అడగనా? శరీరము విడిచి ప్రాణం వెళ్ళిపోయింది. మీకు అర్థం అవడం కోసం అడుగుతున్నాను. కొంతమంది క్వశ్చన్ మార్క్తో చూస్తున్నారు నన్ను. శరీరమును విడిచి ప్రాణం వెళ్ళిపోయింది. ఇప్పుడు శరీరానికి కోరిక పుట్టుద్దా? చచ్చిపోయిందంటే అర్థం ఏంటి?
నేను డైరెక్ట్గా చెప్పనా, కోరిక పుట్టే ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అర్థమవుతుందండి? హల్లెలూయా. సో ప్రాణానికి పుట్టే ఆశను, కోరికను శరీరమును ఆస్పదం చేసుకొని అది ఆ కోరికను తీర్చుకుంటుంది. నా వైపు సరిగ్గా కూర్చోవాలి, సరిగ్గా వినాలి. హల్లెలూయా. అందుకే ప్రాణం పోయిన తర్వాత శరీరానికి ఏముండదు, కోరిక ఏమీ ఉండదు. చచ్చిపోయిన ముందుకెళ్ళి నాటుకోడి తింత ఒక సెట్ నాటుకోడి లెక్క తీసుకొని అది లొట్టలేసుకొని తిను, ఆ శరీరం ఒకసారి అంటదా అంటే నువ్వు ఉంటావా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దానికి ఏమైనా కోరిక కలుగుతుందా? చచ్చిపోయిన బాడీ దగ్గరికి పోనీ బాగోదు. అందుకే నేను ఇందాక నుంచి మైండ్లోకి వస్తుంది కానీ కావాలని పలకట్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఇంత టైం లేదు మనకి. శరీరానికి కోరిక అంటూ ఏమీ లేదు. అందుకే ప్రాణం విడిచిపోయిన తర్వాత శరీరానికి ఏ కోరిక కానీ ఏ ఆశ కానీ కలగదు. హల్లెలూయా. మా వాళ్ళు వచ్చారు చూడాలి అన్న ఆశ శరీరానికి ఉందనుకోండి, అది కళ్ళు తెరిచి చూస్తుంది. కానీ ఆశ శరీరానికి కాదు, ప్రాణానికి. సో ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడంటే బాగుంది. కానీ రెండవ మాట నన్ను ప్రశ్నార్థకంగా ఎందుకు నిలబడిందంటే, ఆకలి కొనిన వారి ప్రాణమును. ఆకలి దేనికి వేస్తుందంటే, కడుపులో ఏమీ లేనప్పుడు, శరీరంలో ఏమీ లేనప్పుడు ఆకలి పుడుతుంది. ఏమైనా అర్థమైందా? దాస్ గారు క్వశ్చన్గా చూస్తున్నారు, అర్థమైందా? ప్రశ్న ఉంటే అడగండి, పర్లేదు. హల్లెలూయా. ఆకలి శరీరానికి ఆకలి వేస్తుంది. సో తిండి మనం ప్రాణానికి పెట్టాం, దేనికి పెడతాం? శరీరానికి పెడతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే కడుపు నిండినప్పుడు తృప్తి అనేది మాత్రం మళ్ళీ ప్రాణానికి కలుగుద్ది. హల్లెలూయా. సరే ప్రియులారా, సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆశ గలవారి ప్రాణమును, ఆమేన్, హల్లెలూయా, మేలు చేత ఆయన తృప్తి పరుస్తాడు అని. హల్లెలూయా. దేవుడిచ్చే మేలు ఏంటనేది మీరే ఆలోచించండి. శ్రీను గారు వినాలి సార్, చాలా రోజులకు వచ్చారు. దేవుడిచ్చే మేలేంటో మీరే ఆలోచించండి. దేవుడిచ్చే మేలు, ఏ మేలును మనిషికి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో. ఇంతకాలంగా వాక్యాన్ని వింటున్నారుగా, ఇంతకాలంగా ఉపదేశాన్ని వింటున్నారు కదా. దేవుడు మనిషికి ఇవ్వాలనుకుంటున్న మేలేంటో మీరే ఆలోచించండి. బైకా, కారా, ఇల్లా, నేను అంటాను ఇవన్నీ తుచ్చమైనవి దేవుని దృష్టిలో. హల్లెలూయా. ఇస్తాడు, వద్దని చెప్పట్లేదు. నేడుండి రేపు కానరాని వాటి కొరకు అవి నిన్నను విడిచిపోతాయి, నువ్వు వాటినన్ను విడిచి పోవలసిన దుస్థితి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఇక నేను దాన్ని వివరించే టైం లేక మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాను. ఒక దేవుడు ఒక వ్యక్తిని మేలు చేత తృప్తి పరిస్తే ఆ లైఫ్ ఎలా ఉంటుందో, వేటినిచ్చి దేవుడు తృప్తి పరుస్తాడో మీరే ఆలోచించండి. హల్లెలూయా. ఇస్తారా? వింటున్నావా? మీరు కదమ్మా, ఇంకా కింద ఉన్నామ్మా, ఎట్టున్నావా? పోయిన వారు కన్నీళ్ళతో చెప్పే వాక్యం అయిన తర్వాత, అన్నయ్య దేవుడు నాతో మాట్లాడాడని చాలా ఏడ్చింది వాక్యం అయిన తర్వాత. అంటే మీరు ఏడవలేదు కాబట్టి, మీరు నా దగ్గరికి వచ్చి చెప్పలేదు కాబట్టి మీతో మాట్లాడలేదు అనేది నా తాత్పర్యం కాదు. కానీ చాలామంది ఆ రోజు కన్నీళ్ళు కార్చారు. అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని చాలా ఏడ్చింది. ఈరోజు దేవుడు నా కొరకే ఈ వర్తమానాన్ని ఉంచాడు అన్నయ్య, నాతో దేవుడు మాట్లాడాడు అని. అందుకని మళ్ళీ నీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను, మళ్ళీ వినాలి శ్రద్ధగా. హల్లెలూయా. సో ఆశగల ప్రాణమును, అదే సమయంలో ఆకలి కొనిన ప్రాణమును. మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, నీ ప్రాణానికి ఆకలి ఉందా? ఏ ఆకలి? దేవుడు తృప్తిపరచగలిగే ఆకలి, మామూలుగా కాదండి. మేలు చేత దేవుడు తృప్తిపరచగలిగే ఆకలి మీకుందా? నిన్ననే పోయిన ఆదివారం సందేశాన్ని నిన్న మళ్ళీ ఒకసారి వింటున్నాను. నేను అలా జస్ట్ వాకింగ్ చేస్తూ ఆ వింటున్నాను. హల్లెలూయా. ఒక మాట వింటున్నప్పుడు నా కంట్లో కన్నీళ్ళు వచ్చినాయి. ఒకప్పుడు నీలో ఆత్మల కొరకు, ప్రార్థన కొరకు, పరిశుద్ధత కొరకు ఆకలి ఉండేది. కానీ మనిషిలో అవసరాలు, పరిస్థితులు దాన్ని ఆక్రమించేసాయి. ఆ మాట నేను వింటున్నాను, గుండె జల్లుమంది. హల్లెలూయా. మొన్న నేను వెళ్ళిపోతుంటే హదస్స అని ఆనంద్ ఎదురొచ్చారు నాకు. నేను వాక్యం ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు వాక్యం వినుకుంటూ వస్తున్నాను. హల్లెలూయా. వాక్యం వినుకుంటూ వస్తున్నానని చెప్పేసి అన్నాను. వెంటనే ఆనంద్ నన్ను అన్నాడు, హల్లెలూయా అనే మీ వాక్యం మీరే వింటున్నారా అని అడిగాను నన్ను. హల్లెలూయా. అవును, నేనే వింటున్నాను. ఎందుకంటే అది నా వాక్యం కాదు, దేవుని వాక్యం. కాబట్టి దేవుడు
అందరితో మాట్లాడకంటే ముందు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి హల్లెలూయా. కొన్ని సందేశాలు ఈ మధ్య నేను మరలా వింటున్నాను, ఏడుస్తున్నాను దేవుని సన్నిధిలో. సో పోయిన ఆదివారం సందేశాన్ని నిన్న మధ్యలో విన్నాను, ఒకసారి పూర్తిగా వినలేకపోయాను. నిన్న నేను గాజోక్లో ఒక మీటింగ్కి వెళ్ళి వాక్య పరిచర్య చేసి నా గొప్ప భాగ్యం దైవజనులు డీజేఎస్ దినకరన్ గారు ఆయన ప్రభు సంధికి వెళ్ళిపోయిన ఆ జ్ఞాపకార్థ కూడికలో నేను వాక్యం చెప్పడానికి నేను ఏ పాటి వాడినండి. ఆ భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించగా మా తమ్ముడు శ్యామను ఉపయోగించుకొని హల్లెలూయా అక్కడ వాక్య పరిచర్య చేసి దైవజనులు డీజేఎస్ దినకరన్ గారు పరిశుద్ధాత్మ ద్వారా అసాధారణమైన జీవితాన్ని ఆయన జీవించారు. ఇలాంటి జీవితము ప్రతి ఒక్కరికి సాధ్యమే, దానికి కావలసింది పరిశుద్ధాత్మ దేవుడు అనే ఒక సత్యాన్ని అక్కడ చెప్తూ అనేక మంది ఆ వాక్యం చేత తాకబడిన తర్వాత అందరూ ప్రార్థన చేయించుకోగా నేను తినేసి భోజనం చేసేసరికి 4:30 అయింది. అది ముగించుకొని ట్రాఫిక్ పెరుగుద్దని వేగంగా వస్తూ వర్తమానాన్ని పెట్టుకుంటూ వస్తూ సుజాత నగర్ మీదుగా వచ్చాను. ఇటు సైడ్ రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉందని ఆ టైంలో వారు ఎదురు పడుతుంటే అప్పటికే కన్నీళ్ళు తుడుచుకుంటున్నాను. కరెక్ట్గా టైంకి ఎదురు పడితే ఆనంద్ నన్ను అడుగుతూ ఉన్నాడు, అన్నయ్య మీ వాక్యాన్ని మీరే వింటున్నారా? నా మనసులో అనుకున్నాను, హల్లెలూయా అది నా వాక్యం కాదు, దేవుని యొక్క వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అది నాకెంతో దీవెనకరమైంది, మీకు దీవెనకరమైందో లేదో నేను ఎరుగను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రద్ధగా వినాలని మనవి చేస్తాను. ఈ మధ్యలో ఇది నా పైన అనుకోకండి. డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారు ఉదాహరణకి, హల్లెలూయా, ఆకలి వేయట్లేదని వెళ్ళారు అనుకోండి, లేదా ఏదైనా అనారోగ్యంతో వెళ్ళారు అనుకోండి, వారం రోజులు మెడిసిన్ ఇచ్చి 10 days మెడిసిన్ ఇచ్చి మళ్ళీ రమ్మంటాడు. ఎందుకు? నేను చూడడానిక, నేను పలకరించడానిక, మళ్ళీ నీ డబ్బులు వస్తాయనా? అలా ఆశించే వాళ్ళు ఉన్నారులే, కానీ నేను చూడడానిక, నిన్ను పలకరించడానిక, లేకపోతే నీతో ముచ్చట్లాడడానిక, నెక్స్ట్ ఎలక్షన్లు ఎవరు గెలుస్తారు, మళ్ళీ చంద్రబాబు అడిగారనా జగన్ గారిని అడగడానిక? ఏం మాట్లాడడానికి? దేనికి వస్తాయి అంటే, నేను మెడిసిన్ ఇచ్చాను, ఆ మెడిసిన్ నువ్వు ఉపయోగించావు, నీ వ్యాధి ఏమైనా తగ్గిందా? పోనీ అదే చెప్తున్నాను, ఆకలి వేయట్లేదు నా దగ్గరికి వచ్చావు, నీకు టాబ్లెట్లు ఇచ్చాను, నీకు నేను టానిక్ ఇచ్చాను, టాబ్లెట్లు ఇచ్చాను, వాడావా? ఈ వారం అంతా వాడాను. 3 పొట్లు వేసుకున్నావా? వేసుకున్నాను. రాత్రి గారి సమయం వేసుకోమని చెప్పాను, వేసుకున్నావా? ఈ సిరప్ 3 కప్పులు తాగమన్నాను, తాగావా? హల్లెలూయా. తాగి మీద బాగా ఊపమని చెప్పాను, ఊపేవా? ఊపాను సార్. షేక్ వెల్ బిఫోర్ యూస్. హల్లెలూయా. డాక్టర్ నేను అడుగుతాడు, ఇదేమైనా నీకు ఉపయోగకరంగా ఉందా, ఆకలి పుడుతుందా అని. అయ్యా కొంచెం పుడుతుంది అంటే ఇంకొంచెం మెడిసిన్ పెంచుతాడు, బాగానే పుడుతుందంటే అది కంటిన్యూ అవడానికి కావాల్సిన ఏదో మెడిసిన్ ఇచ్చి పంపిస్తాడు. పని పాట లేక ఈ ప్రశ్న అడిగాను అనుకుంటున్నారా? ఆకలి చచ్చిపోయిన మీలో చాలామంది, ఇలా అన్నానేమో అనుకోకండి, ఆకలి చచ్చిపోయిన స్థితిలో పోయిన వారం మీరు దేవుని సందుకు వచ్చారు, దేవుడు పోయిన వారం మీకు మెడిసిన్ ఇచ్చాడు. ఈ వారమంతా మెడిసిన్ వాడారా? ఈ వారమంతా మెడిసిన్ ఉపయోగించారా? ఈరోజు ఆ డాక్టర్ లాగే నేను అడుగుతున్నాను, ఆకలి ఏమైనా పెరిగిందా అమ్మా? లేకపోతే చెప్పండి, ఈ వర్తమానాన్ని ఇక్కడితో ఆపేసి కానుకలు కూడా వద్దు, ఇంకా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం. అతిగా అనిపించిన అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఆత్మ సంబంధమైన ఆకలి చచ్చిపోయి పోయిన వారం వచ్చారు మీలో చాలామంది. పలానా చెప్పలేను, ఆ చెల్లె నా దగ్గర ఏడ్చింది కాబట్టి తెలిసింది. దేవుడు నాతో మాట్లాడాడు. బతికొంది బాగానే ఉన్నాను అనుకున్నాను, కానీ ఆకలి చచ్చిపోయిందని అని దారలు కన్నీళ్ళతో ఏడ్చింది. సో పోయిన వారం చాలామంది ఆకలి చచ్చిన స్థితిలో దేవుని సందుకు వచ్చారు. దేవుడు మాట్లాడాడు, దేవుడు మందిచ్చాడు, తన వాక్యాన్ని దివ్య ఔషధంగా దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ వారమంతా గడిచింది కదా, అందుకని ఆ దేవుడిచ్చిన ఆ మందుని, దేవుడిచ్చిన దవాని, దేవుడిచ్చిన ఆ మెడిసిన్ని మీకు అందించిన ఒక వైద్యుడిగా నేను అడుగుతూ ఉన్నాను. హల్లెలూయా. ఏమైనా ఆకలి పెరిగిందా? ఏమైనా ఉపయోగపడిందా? భలేవారు పాస్టర్ గారు, పోయిన వారము వాక్యం వినగానే మర్చిపోయి వెళ్ళిపోయాము అంటే అర్థం ఏంటి అంటే తెలుసా? హల్లెలూయా. నువ్వు పోయిన వారం ఏ స్థితిలో వచ్చావో ఈ వారం అదే స్థితిలో వచ్చావు. ఇంకో 4 వారాలు గడిచినా, 4 సంవత్సరాలు గడిచినా అదే స్థితిలో వస్తావు. ప్రయోజనం లేదు. నీ చేతికి అందిన టాబ్లెట్ ఎంత శక్తివంతమైంది అన్నది కాదు, ఆ శక్తి ఉపయోగపడేది ఎప్పుడంటే ఆ టాబ్లెట్ని నువ్వు వేసుకున్నప్పుడు. ఏమైనా అర్థమవుతుందా? బోరు కొడుతుందంటే. సో మీకు అందించబడిన వాక్యం ఎంత శక్తివంతమైందని కాదు, అది మీలో ఎంతవరకు కార్యసాధకం అవుతుంది. సో నన్ను అడగనివ్వండి, మీ ఆకలి పెరిగిందా?
పాస్టర్ గారు మీ సంగతి ఏంటని అడిగితే నేను చెప్పగలను, ఆశించినంత స్థాయిలో కాదు కానీ నా ఆకలి పెరిగింది. ఏ టైంలో పిల్లల విషయంలో మెలకు వచ్చినా ఆ టైంలో ఎందుకో తెలియదు మనసులో ప్రార్థన పుడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఏ విషయాల్లో నేను ఆకలి కొనాలో ఆ విషయాల్లో నాకు ఆకలి దయచేయి ప్రభువా. ఎందుకంటే అప్పుడే మనసారా నేను తినగలుగుతాను. అమ్మ, వినబడుతున్న వాక్యాన్ని నువ్వు తీసుకోవాలంటే, తమ్ముడు, చెల్లి, అక్క, తల్లి, వినబడుతున్న వాక్యాన్ని నువ్వు తీసుకోవాలంటే వాక్యం పట్ల నీకు ఆకలి లేదనుకో, కునుకుపాట్లు పడతావు, అటు చూస్తావు, ఇటు చూస్తావు, నిన్ను బ్రతిమలాడాలి, ప్రాధేయపడాలి, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. మీలో కొంతమంది మాత్రమే ఎందుకు ఏడుస్తారో తెలుసా? మీలో కొంతమంది మాత్రమే వాక్యాన్ని ఎందుకు హత్తుకుంటారో తెలుసా? దేవుని సందులో నేను చెప్పగలను, యు కేమ్ విత్ హంగ్రీ. మీరు దేంతో వచ్చారంటే ఆకలితో దేవుని సన్నిధికి వచ్చారు. మరీ ఇంత లేట్ కరెక్ట్ కాదమ్మా. మీ ఉద్యోగానికి, మీ వ్యాపారానికి ఒక దండం కానీ హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారం కూడా దేవుని సన్నిధి ఎడల, దేవుని వాక్యం ఎడల, దేవుని ముఖదర్శనం ఎడల, ఆయన చేసే నీ అంతరంగంలో, నీ శరీరంలో ఆయన చేసే కార్యం ఎడల ఆకలితో మీరు ఇక్కడికి రాకపోతే, నేను చెప్తున్నాను, హల్లెలూయా, టీవీ దగ్గర గడిపిన మీకు కొంచెం ఆనందం, సంతోషం కలుగుతుందేమో కానీ ఇక్కడ మీరు కూర్చునే టైం అంతా నిష్ప్రయోజనమే మిగిలిపోతుంది. నా చేతులెత్తి మీకు దండం పెట్టి చెప్తాను, కమ్ విత్ ఎక్స్పెక్టేషన్, కమ్ విత్ హంగ్రీ. ఆశతో రండి, ఎదురు చూస్తూ రండి, ఆకలితో రండి. నేను మన మహిమ కలుగును గాక. వీలైతే శనివారం దేవుని సన్నిధిలో గడపండి. దేవా, ఆకలితో అంటే ఏం తినకుండా నేను చెప్పట్లా, ఆత్మసంధమైన ఆకలితో రండి. నీ వాక్యం కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నీ ప్రసన్నత కావాలయ్యా. ఈరోజు సామెల్ గారి వాక్యం ఏం చెప్తాడనేది నేను రావటం లేదు, నాతో నువ్వేం మాట్లాడతావని నేను వచ్చాను ప్రభువా. ఎందుకంటే అలసిన వారి ఆశను తృప్తిపరుస్తానని నువ్వు వాగ్దానం చేసావు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి కొనిన ప్రాణమును నీవు నింపుతానని మాటిచ్చావు కదా. ఆకలితో నీ సన్నిధానానికి వస్తున్నాను. నీ సన్నిధి కావాలి, నీ ముఖ దర్శనం కావాలి, నీ వాక్యం కావాలని ఆకలితో మీరు రాకుండా ఆదివారం అని మీరు వస్తే, అడుగుతారేమని వస్తే, ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఈ వారం అంతా నష్టం జరుగుతుందేమని వస్తే, ఈ స్థలంలో మీరు కూర్చుకునే ఈ సమయం అంతా కూడా నిష్ప్రయోజనం మీ జీవితంలో. ఎవరైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, వెనక కూర్చున్నవారు, కింద కూర్చున్నవారు, కుర్చీలో కూర్చున్నవారు, తల్లులు, అన్నలు, అక్కలు, అయ్యలు, ఎవరైనా నాతో సహా ఎవరికైనా చెప్తున్నాను, మీరు ఆకలితో రాకపోతే, ఆమేన్, హల్లెలూయా, దేవుని సన్నిధిని మనం ఇక్కడ చూడలేం. హల్లెలూయా. ఆకలితో వస్తే ఆయన వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆశకు నేను ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. ఆకలికు నేను వారిని ఆయన నింపుతానన్నాడు ఆయన. ఆమేన్. నువ్వు ఆకలితో వస్తే, నువ్వు ఆశతో వస్తే దేవుడు మాట్లాడతాడు. వెనకొచ్చి ప్రశ్న అడిగినా అనుకోకండి, మరలా అడుగుతున్నాను. హల్లెలూయా. పోయిన వారం ఆకలి గురించి దేవుడు మాట్లాడాడు కదా. చచ్చిన ఆకలి మరలా బ్రతకడానికి దేవుడు తన వాక్యాన్ని ఇస్తే మీలో చాలా మంది కన్నీళ్లు కార్చారు కదా. లేనివారి సంగతి ఏమో కానీ ఉన్నవారు నేను అడుగుతున్నాను, ఈ వారం రోజుల్లో నీ ఆకలిని ఏమైనా అబ్జర్వ్ చేసేవా? ఇప్పుడు కళ్ళు బాగా కనిపించట్లేదు అని ఆసుపత్రికి పోయినావు అనుకో, హల్లెలూయా, వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు అనుకో, 10 రోజులు వాడమా అనేసి. రోజు వాడుతున్నప్పుడు నీ కళ్ళు బాగా కనిపిస్తున్నాయో లేదో చెక్ చేస్తావా లేదా? ఎందుకంటే 10 days తర్వాత నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అడుగుతాడు ఎలా ఉంది అని. హల్లెలూయా, హల్లెలూయా. అక్కనే నేను ఈ మధ్యకాల హాస్పిటల్ తీసుకువెళ్ళాను. అమ్మా, ఇన్ని రోజులు మెడిసిన్ వాడు అన్నాడు. ఆ మెడిసిన్ వాడింది. మళ్ళీ పలానా రోజు రమ్మన్నాడు, ఈ నెల 10వ తారీఖున. నేను తీసుకొని వెళ్ళాను. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు ఏమనంటే, అమ్మా, ఈ మెడిసిన్ మీకు ఉపయోగపడిందా? మిమ్మల్ని మీరు ఏమైనా టెస్ట్ చేసుకున్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారా? మీ మట్టుకు మీరు ఇలా కాళ్ళు ఎత్తగలుగుతున్నారా? మీ మట్టుకు మీరు నడవగలుగుతున్నారా? హల్లెలూయా. మీ తల ఇలా పెట్టడం మీకు అలవాటు అయిపోయింది. ఇలా స్ట్రైట్గా పెట్టండి అమ్మా, ఇలా స్ట్రైట్గా పెట్టండి అమ్మా, పెట్టండి, దీన్ని అలవాటు చేసుకోండి. హల్లెలూయా. ఆయన ఏమడుగుతున్నాడంటే,
నా దగ్గరికి వచ్చారు, మెడిసిన్ వాడారు. ఆ మెడిసిన్ మీకు ఏమైనా ఉపయోగకరంగా ఉందా లేదా? ఉపయోగకరంగా ఉందా లేదా అంటే టెస్ట్ చేసుకోవాలి కదా, మనం పరీక్షించుకోవాలి కదా. నేను ఏమైనా బోర్ కొట్టిస్తున్నానా? లేదు కదా. మా అక్కని డాక్టర్ అడుగుతున్నాడు, ఏది ఒకసారి నేను పరీక్షించుకున్నావంటే, పరీక్షించుకున్నాను అయ్యగారు, నీకు ఎలా అనిపించింది అంటే, మునుపుటి మీద నాకు కొంచెం బెటర్గా ఉంది. సో ఆ రోజు ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని చేతులు ఇలా పెట్టమన్నారు అక్కని. హల్లెలూయా. ఈ అనవసరం అని మీరు అనుకోకండి, నేను చాలా టాపిక్ చెప్పాలి, టైం అయిపోతుంది. అప్పుడు నిలబడమన్నప్పుడు మా అక్క చేతులు ఇలాగ అంటూ తల ఇలా ఇసురుతూ ఉంది, ఇలా నిలబడతా ఉంది. నేను కూడా అక్కడ ఉన్నాను. ఆ రెండోసారి మొన్న వెళ్ళినప్పుడు నిలబడమంటే చేతులు స్ట్రైట్గా పెట్టి, అంత ఎక్కువ మూమెంట్ ఏం లేదు, చక్కగానే, ఇది కొంచెం తప్ప చక్కగా నిలబడింది. డాక్టర్ నా వైపు చూసి ఇలా కళ్ళు ఎగరేశారు, చూసావా మార్పుని గమనించావా అని. కళ్ళు తెరవమ్మా అన్నారు. తెరిచింది అక్క. మార్పు నీకు అర్థమైందా అమ్మా అంటే, అర్థమైంది అన్నారు. ఇంతలాగా ఎందుకు చెప్తున్నానంటే, కన్నీళ్లతో నేను మాట్లాడుతున్నాను. ఆకలి చచ్చిన వారిగా పోయిన వారు మనం వచ్చాం. దేవుడు మనతో మాట్లాడాడు. కొంచెం ఏమైనా మార్పు చెందిందా? కొంచెం ఏమైనా మార్పు కలిగిందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మార్పు లేదు అంటే మరలా అదే మెడిసిన్ ఇస్తాడు, ఇంకొన్ని రోజులు వాడమ్మని, దానికి అడిషనల్గా ఏదైనా ఇస్తాడు. ఇప్పుడు మీలో మార్పు లేదు అంటే మరలా అదే వాక్యాన్ని చెప్పాలి, కొద్దిగా అడిషనల్గా ఏదైనా జోడించలేదు. వీళ్ళు ఎంతమందికి ఈ మాట బుల్లెట్ లాగా వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రశ్న అడుగుతాను కన్నీళ్లతో, మీలో ఎంతమంది ఈ వారం అంతా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దేవుని సందుకు వచ్చారు? ఇక్కడ ఒక వైద్యుడు ఉన్నాడు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఒక మెడిసిన్ ఇచ్చాడు. ఆ మెడిసిన్ సృజనాత్మకమైన శక్తి కలిగిన ఆయన వాక్యం. నేను వాక్యం విన్నాను, వాక్యం తీసుకున్నాను, కానీ పని చేయలేదు అని నువ్వు చెప్తే, మెడిసిన్ లో శక్తి లేదండి, మెడిసిన్ లో ప్రభావం లేదండి, మెడిసిన్ లో ఏమీ లేదండి, ఆ మెడిసిన్ మార్చండి అని చెప్పినట్లు. కానీ ఆ మెడిసినే నువ్వు తీసుకోలేదంటే, మారాల్సింది మెడిసిన్ కాదు, మీరు. ఇప్పుడు వైద్యుడు యేసుక్రీస్తు, హల్లెలూయా, ఆయన ఇచ్చిన మెడిసిన్ ఆయన వాక్యం. పోయిన వారం ఆ మెడిసిన్ తీసుకున్న వారులారా, ఇవ్వబడిన వారులారా, మెడిసిన్ ఉపయోగపడిందా? ఉపయోగించారా? కొంచెం ఏమైనా మార్పు వచ్చిందా? నేను ధైర్యంగా చెప్పగలను, మెడిసిన్లో ఏ ప్రాబ్లం లేదు. అది సృజనాత్మకమైన శక్తి కలిగినది, చీకటిలో వెలుగివ్వగలిగినది. కానీ హల్లెలూయా, హల్లెలూయా, పడిపోయిన వాని కుమ్మిన ఆయన లేవనెత్తగలిగింది, శూన్యములో సమస్తాన్ని కలుగు చేసింది, ప్రాణాత్మ దేహములను శరీర మూలుగులను, ఆమేన్, హల్లెలూయా, హృదయం యొక్క తలంపులను విభజించేంత మట్టుకు ఎటువంటి వాడి అయిన రెండంచెల ఖడ్గము కంటే శక్తి కలిగిన దేవుని వాక్యం. దాన్ని తక్కువ చెయ్యొద్దు. సో పవర్ఫుల్, అది చాలా శక్తివంతమైంది. కానీ నా ఆకలి పెరగలేదని నువ్వు చెప్తున్నావు అంటే, ఆ మెడిసిన్ నువ్వు లోపలికి తీసుకోలేదు. అమ్మ, బయటికి తీసుకెళ్ళొచ్చుగా, కొంచెం ఉరకబెట్టే ప్రయత్నం చేయండి, లేదా బయటకు తీసుకెళ్ళి. నా వైపు చూస్తారమ్మా, పాస్టర్ గారి అబ్బాయిని మీకు అభిమానం ఉండొచ్చు, కానీ వాక్యం కంటే ఎక్కువ కాదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తున్నాను, టైం అవుతుంది. మెడిసిన్ ఏమైనా ఉపయోగపడిందా? మెడిసిన్ ఇచ్చిన వైద్యుల్లో ఏ ప్రాబ్లం లేదు కదా, ఆయన మంచి వైద్యుడు కదా. కొంచెం అటు ఇటుగా చెప్తున్నారా? లేదు కదా, మంచి వైద్యుడు కదా, గొప్ప వైద్యుడు కదా, ఆయన లాంటి వైద్యుడు ఎవరు లేరు కదా. ఓకేనా? రైట్. ఆయన ఇచ్చిన మెడిసిన్ ఎలాంటిది చెప్పండి? ఆయన ఇచ్చిన వాక్యం అనే మెడిసిన్ ఎలాంటిది? ఆయన ఎంత శక్తిమంతుడో ఆయన ఇచ్చిన వాక్యం కూడా అంతే శక్తివంతమైంది. హల్లెలూయా. బట్ ఎందుకు ఆ మెడిసిన్ మనలో వర్క్ చేయలేదంటే, we didn't take it inside. మన మెడిసిన్ మన చేతుల్లోకి తీసుకున్నాం కానీ మన హృదయంలోకి తీసుకోలేదు. మన చెవుల్లోకి తీసుకున్నాం కానీ మన హృదయంలోకి తీసుకోలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, చేతులు ఎత్తొద్దు, రెస్పాండ్ కూడా మీరు అవ్వద్దు. మరి ఆమాదానికి ప్రశ్న ఎందుకని అనుకోవద్దు, మీ అంతరంగానికి మీరు సమాధానం చెప్పుకోవాలని అడుగుతున్నాను. ఆకలి పెరిగిందా సార్? ఆకలి పెరిగిందని చెప్పిన వారు అందరికీ నా చేతులు జోడించి, నా శిరస్సు వంచి మీకు హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. లేదండి నా ఆకలి అలాగే ఉందన్నవారు, పక్కన పెట్టిన మెడిసిన్ని ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేయండి.
నీ ఎంత ఆకలి పెరుగుతుందో అంత ఎక్కువ తీసుకుంటావు, ఎంత ఎక్కువ తీసుకుంటావో అంత బలంగా అవుతావు. ఆమేన్. రిక్కలమాషందర్య హల్లెలూయా. నీలో దేవుని వాక్యం పట్ల, ప్రార్థన పట్ల ఎంత ఆకలి పెరుగుతుందో అంత ఎక్కువ తీసుకుంటావు. ఎంత ఎక్కువగా తీసుకుంటుంటావో అంతగా నువ్వు ఆత్మీయ జీవితంలో బలవంతుడిగా, బలవంతురాలుగా దేవుళ్ళు నువ్వు కొనసాగుతావు. సో పోయిన వారం మందు తీసుకొని, అనగా వాక్యం అనే మందు తీసుకొని ఈ వారం రోజుల తర్వాత వచ్చిన వారులారా, పోనీ ఆయన వైద్యుడు, నేను కంపౌండర్, ఆయన దగ్గర ఆ కంపౌండర్కి అడుగుతున్నాను నేను, హల్లెలూయా, ఏమైనా ఉపయోగపడిందా? లోపల ఏమైనా వర్క్ చేసిందా? హల్లెలూయా. కొంచెం స్టార్ట్ అయిందంటే నేను దానికి కూడా ప్రైజ్లాట్ చెప్తాను. హల్లెలూయా. అది ఇప్పుడు కొంచెమే కావచ్చు, కానీ తుదకు అది మహాభివృద్ధి చెందుతుందని, ఉన్నతమైన అభివృద్ధి చెందుతుందని దైవజనుగా ప్రకటిస్తున్నాను. నా నమ్మకం మీరు కాదు, నా నమ్మకం నేను కాదు, నా నమ్మకము నీలో పనిచేస్తున్న సృజనాత్మకమైన శక్తి కలిగిన దేవుని వాక్యము ఏదైనా చేయగలదన్న వాక్యము మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకముతో చెబుతున్నాను. అది ప్రారంభమైంది అంటే మాత్రము అది ఖచ్చితంగా పెరుగుద్ది. అది ప్రారంభం అవ్వలేదు అంటే నువ్వు దాన్ని తీసుకోలేదు. హల్లెలూయా. సో ఆకలి కొనిన ప్రాణాన్ని ఆయన మేలు చేత తృప్తిపరుస్తాడు. ఈ 2 వారాలుగా నేను చెప్తున్న సబ్జెక్ట్ అదే. మన ప్రాణానికి ఆకలి ఉండాలి. హల్లెలూయా. మన శరీరానికి ఆకలి అది మనకు బాగా తెలుసు, కానీ మన ప్రాణానికి ఆకలి అది మనకు తెలియాలి. ఆమేన్. శరీరానికి ఆకలి అయితే, హల్లెలూయా, ఓయ్ సరికొచ్చు, శరీరానికి ఆకలి అయితే ఆహారం ఇస్తాడు, అవసరమైతే కాకులైనా వాడుకొని. కానీ ప్రాణమునకు ఆకలి అయితే ఆయనే మేలు చేత, ఆయన అనుగ్రహించే మేలు చేత, ఆయన అనుగ్రహించే సర్వ సమృద్ధి చేత ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే మేలు ఏంటో మీరే ఆలోచించమని మీ విజ్ఞతకు వదిలేశాను. దేవుడిచ్చే మేలు ఎలా ఉంటుంది? ఆమేన్, హల్లెలూయా. ఉన్నతమైన ఆశీర్వాదం ఉంటుంది, ఉన్నతమైన అభిషేకం ఉంటుంది. దేవుడిచ్చే మేలులో నాకు నచ్చే ఒక మేలు చెప్పన, ఆయనకి నీకు సన్నిహితమైన సంబంధం ఏర్పడుతుంది. నీవు ఆయనతో మాట్లాడే స్నేహ బంధాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నేను అందుకే చెప్తున్నాను, నువ్వు రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చే మేలు ఏంటో తెలుసా? బాత్రూమ్ కట్టిస్తాడో, స్థలం ఇస్తాడో, పొలం ఇస్తాడో, డబ్బులు ఇస్తాడు, ఇంకేదో చేస్తాడు. లేదు నువ్వు హాస్పిటల్కి వెళ్తానంటే హాస్పిటల్తో మాట్లాడతాడు, డబ్బులు తగ్గించమనో లేకపోతే ఉచితంగా వైద్యం చేయించమనో. రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే వాడు చేయగలిగే మేలు అదే. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడిని చేయగలిగే మేలు వైద్యం చేయడం. లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన చేయగలిగే మేలు ఏదంటే ఏదో న్యాయం అన్యాయంలో చూసి నీకు తీర్పు తీర్చడం. దేవుని దగ్గరికి వెళితే ఆయన చేసే మేలు నువ్వు ఊహించలేనంత గొప్పది, నువ్వు ఊహించలేనంత గొప్పది. నీ జీవితాంతం సరిపోయేంత తృప్తిని, హల్లెలూయా. నువ్వు నా దగ్గరికి వస్తే ఒకరోజు నీ కడుపు నిండా భోజనం పెడతానేమో, కానీ ఆయన అనుగ్రహించే మేలు ఎలా ఉంటుందంటే జీవితాంతము నీకు తృప్తిని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అయితే ఎవరికి దేవుడు ఇస్తానన్నాడంటే ఆకలి కొనిన ప్రాణమును ఆయన మేలు చేత తృప్తిపరుస్తాడు. వాక్యం చెప్తున్నానే కానీ మీలో కొంతమంది నిద్రపోయినా నేనేం చేయలేను, కానీ నేను లోపల ఏడుస్తున్నాను. నా దేవుడు అనుగ్రహించే ఆ తృప్తికరమైన మేలు కొరకు ఇలా చెప్తాను వినండి. దేవుని దగ్గర హల్లెలూయా కడుపు నిండా అంటే నీ జీవితము నిండగా తృప్తిపరచగలిగేటువంటి మేలు ఆయన దగ్గర ఉంది. ఈ మాట వినండి, హల్లెలూయా. నీ జీవితం అంతా నువ్వు తృప్తిగా ఉండగలిగే అంత సమృద్ధి అయిన మేలు ఆయన దగ్గర ఉంది. ఆయన అందరికీ ఇస్తాడా దాన్ని అంటే నో. హల్లెలూయా. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే ఆకలి కొనిన ప్రాణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఐ మీన్ గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ హంగ్రీ సోల్స్. ఆశ కలిగిన ప్రాణము కొరకు ఈయన వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. నేను ఎలా చెప్తానంటే ఆకలి కలిగిన ప్రాణము నీకుంటే అప్పుడు దేవుడు నీకు ఇస్తాడని కాదు నా ఉద్దేశం. నేనేం చెప్తాను తెలుసా? ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరికి ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు అంటే ఆకలి కొనిన ప్రాణమును తృప్తిపరచడానికి మేలుని చేత్తో పట్టుకొని రెడీగా ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
అంటే భోజనం సిద్ధంగా ఉంది, కూరలు సిద్ధంగా ఉన్నాయి, పంచవన్న పరమాన్నాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆయన ఎదురు చూసేది ఎవరి కోసం అంటే ఆకలితో వచ్చేవాడి కోసం. ప్రతి వారం ఆకలితో రండి, ప్రతి వారం ఆకలితో రండి. ఆలస్యంగా రాకండి, ఆకలితో రండి. ఆదరాబాదరాగా రాకండి, ఆకలితో రండి. అరుచుకుంటూ రాకండి, ఆకలితో రండి. ఆయాసంగా రాకండి, ఆకలితో రండి. హల్లెలూయా. అందంగా రావాలని కోరుకోకండి, ఆకలితో రావాలని కోరుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదా? అర్థమైంది కదా? దేవుని మన మహిమ కలుగును గాక. టైం అవుతుంది. సో ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. హల్లెలూయా. లేక పరుచును ఇంగ్లీష్లో. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో ఆయన నింపుతున్నాడు, లేక తృప్తిపరిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మీకు అర్థమైందా? తృప్తి పరుస్తాడు అని పాస్ట్ టెన్స్లో లేదు. ఇది తృప్తి పరిచి ఉన్నాడు అంటే, ఒరే బాబు ఆకలి నీలో ఉంటే నువ్వు గుర్తుపెట్టుకో, నేను ఆల్రెడీ నేను తృప్తి పరిచేశాను అన్న విషయాన్ని అన్నాడు కదా. యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా నేను ఉంటాను అనలేదు. చిత్రమైన మాట అన్నాడు ఆయన. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉన్నాను రా బాబు, పొండిరా. హల్లెలూయా. నేను ఉంటానని చెప్పట్లే, ఉన్నాను ఆల్రెడీ అని చెప్తున్నాడు. అంటే అర్థమైందా? ఫ్యూచర్లోనికి మీరు వెళ్ళకముందే మీ ఫ్యూచర్లోకి నేను వెళ్ళిపోయానని చెప్పాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దామా? మీ ఫ్యూచర్లకు మీరు వెళ్ళకముందే, మీకంటే ముందు మీ ఫ్యూచర్లోకి నేను వెళ్ళిపోయాను. ఆమేన్. అగ్నిగుండంలోకి షద్రక మేషక అబేద్నెగోలు వెళ్ళక ముందే ఆయన వెళ్ళిపోయాడు లోపలికి. ఉంటానని చెప్పలేదు, ఆల్రెడీ ఉన్నాడు అక్కడ. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఏమన్నాడంటే తృప్తి పరుస్తానని చెప్పట్లేదు. ఆకలితో నువ్వు ఉంటే రాసి పెట్టుకో, నేను తృప్తి పరిచేశాను పో అన్నాడు ఆయన. కానీ నీ శరీరానికి ఉన్న ఆకలి నీకు తెలుసు, నీ ప్రాణానికి ఆకలి తెలుసా? ఒకవేళ ఆరాధన లేట్ అవుతే, ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళు, 1 గంట 2 గంట అవుతుందంటే నీ శరీరానికి ఉన్న ఆకలి నీకు అర్థమవుతుంది. ఎలకలు పరిగెట్టేస్తున్నాయండి అంటావు, లేదా పందికొక్కులు పరిగెట్టేస్తున్నాయండి అంటావు. నీ ప్రాణానికి ఆకలి ఉందా? ఉంటే అది నువ్వు గుర్తించగలుగుతున్నావా? గమనించగలుగుతున్నావా? హల్లెలూయా, ఆమేన్. నేను ఒకటి కోరుకుంటున్నాను దేవుని సందులో, ప్రాణానికి ఆకలి పుడితే ఎలా ఉంటుందో అది మీకు తెలియను గాక. ఎంతమంది ఆమేన్ అన్నారో నాకు తెలీదు. ప్రాణానికి ఆకలిస్తే ఎలా ఉంటుందో అది మీకు తెలియను గాక. ఒక్కొక్కసారి నా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చి, అమ్మ నా వైపు, నాకు చాలా ఆకలేసేస్తుంది, భయంకరమైన ఆకలేసేస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను, నొప్పి వచ్చేస్తుందంటే మీరు చెప్తే నమ్మరు. హల్లెలూయా. 40 సంవత్సరాలు దాటింది, ఈ రోజు వరకు ఆకలితో చచ్చిపోవడం అంటే ఏంటో నాకు తెలియదు. ఆకలితో నొప్పి రావడం అంటే ఏంటి తెలియదు. హల్లెలూయా. నేను ఎప్పుడైనా మా ఇంట్లో కానీ, లేకపోతే ఇక్కడ పాస్టర్ గారి దగ్గర కానీ నాకు ఆకలి వేస్తుందని నేను అన్నానంటే షాక్ అవుతారు ఫస్ట్. మీకు కూడా ఆకలి వేస్తుంది, ఎందుకంటే నాకు ఎందుకో ఆ ఆకలి వేస్తుంది, నేను ఆకలి తట్టుకోలేకపోతున్నాను అన్న ఫీలింగ్ రాదు. అంటే నువ్వు ఎప్పుడు తింటావు కావాలని అనుకోకండి. హల్లెలూయా. ఉపవాసం 50 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం చేసిన రోజులు ఉన్నాయి, 40 రోజులు చేసిన రోజులు ఉన్నాయి, 21 రోజులు చేసిన రోజులు ఉన్నాయి. హల్లెలూయా. ఎన్నో పూటలు తినకుండా పడుకున్న రోజులు ఉన్నాయి నా జీవితంలో. కానీ ఇప్పుడు కూడా హల్లెలూయా, ఆకలి మంట అంటే ఏంటో, లేకపోతే ఆ ఆకలి బాధ ఏంటో, లేకపోతే ఆకలి నొప్పి అంటారు. మీరు చాలామందికి ఆకలి నొప్పి తెలుసు కదా, కొంతమందికి ఆకలి నొప్పి తెలుసు. నాకు తెలియదు అదేం చిత్రమో, కానీ మీరు చెప్పినా నాకు అర్థం కాదు, ఎందుకంటే నాకు ఎప్పుడు రాలేదు కాబట్టి. ఏం మాట్లాడుతున్నారో పాస్టర్ గారు అనుకోకండి. కానీ నేను ఏం కోరుతున్నానంటే, మీ అందరికీ ప్రాణమునకు ఆకలి పుట్టడం అంటే ఏంటో అది తెలియాలని కోరుతున్నాను. ఆ ఆకలి మీకు పుట్టాలని కోరుతున్నాను. ఆ ఆకలి దేవుని ఎదుట నిలబడాలని కోరుతున్నాను. దేవుడు మేలు చేత మిమ్మల్ని తృప్తిపరచాలని కోరుకుంటున్నాను. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, హల్లెలూయా, నీ సంబంధ బాంధవ్యాలలో దేవుడు మేలు చేత నిన్ను నింపి నిన్ను తృప్తిపరచాలని కోరుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక మెసేజ్ రాసుకున్నాను, ఎప్పుడైనా ప్రభు చిత్తం అయితే చెప్తాను. తృప్తితో పడుకుంటున్నావా? అది నా ప్రశ్న. అచ్చయ్య గారు వినాలమ్మా. తృప్తితో పడుకుంటున్నారా? హౌ యూ స్లీపింగ్? టైటిల్ అది, మెసేజ్ టైటిల్ అది, తర్వాత చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కడుపు నిండా తిన్నావు, కానీ దేవజనమా మిమ్మల్ని అడుగుతున్నాను,
ఎంతమంది తృప్తితో పడుకున్నారు? నన్ను అడిగితే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఖరీదైన భోజనం, ఖరీదైన ప్లేట్లు, ఖరీదైన వ్యక్తులు నా దగ్గర నిలబడి కడుపు నిండా పెడతారు. కానీ నేను తృప్తితో పడుకోలేకపోతున్నాను. నా తృప్తి ఏంటో తెలుసా? ఎందుకు తృప్తిలో పడుకోలేకపోతున్నానంటే, నీతో సహవాసం కావాలి, నీ సన్నిధి కావాలి. అబ్రహాముకి నీకు ఉన్నటువంటి ఆ సాన్నిధ్యం నాకు కావాలి. మోషేకి నీకు నా సాన్నిధ్యం నాకు కావాలి దేవా. యాకోబుకి, దావీదుకి నీకు నా సాన్నిధ్యం నాకు కావాలి ప్రభువా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎన్నో సంవత్సరాలు దాటిపోతున్నాయి, దినములు పొట్టువల గతించిపోతున్నాయి. తెల్లవారుతుంది, చీకటి పడుతుంది. ప్రతిరోజు చీకటి పడిన ప్రతిసారి కూడా, ప్రతిరోజు చీకటి పడిన ప్రతిసారి కూడా నేను ఆయన సన్నిధిలో ఇలాగనుకుంటున్నాను, ప్రభువా ఇంకో రోజు వెళ్ళిపోయింది, ఇంకో వారం వెళ్ళిపోయింది, ఇంకో నెల వెళ్ళిపోయింది, ఇంకో ఇయర్ పాస్ అయిపోయింది. బర్త్డే నాకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చెప్తున్నా మరి, ప్రతిరోజు సాయంకాలం నా వైపు చూడండి తల్లి, ప్రతిరోజు సాయంకాలం చీకటి పడగానే నిజం చెప్తున్నాను, నాకు బెంగ వస్తుంది, నాకు బాధ వస్తుంది. ఇంకో రోజు అయిపోయింది. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచ్చు, నా ఆశలు నా కలలు నేను వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోవునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనము చిగురు వేయని. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెట్టుల ఉండును భయము పుట్టుచు. దేవా నన్ను రక్షించు, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. ఇంకొంతకాలము ఆయుష్మించుము, నా బ్రతుకు మార్చుకుందును సమయముని. ప్రకాష్ ప్రతిరోజు ఏడుస్తాను, ప్రకాష్ ఇంకో రోజు వెళ్ళిపోయింది. ఏం చేశాను ఈరోజు నా దేవుని కోసం? ఏం చేశాను ఈరోజు దేవుని కోసం? నేను చెప్తాను యథార్థంగా, ఈ ఆకలి ఎక్కువైపోయింది నాకు. ఏ రోజు కూడా నేను తృప్తిగా పడుకోలేదు. పడుకునేటప్పుడు నాకు సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు. పిల్లలు అస్తమానం లేచిపోతున్నారు, కంటి నిండా నిద్రపోయి, అమ్మయ్య ఈరోజు కంటి నిండా నిద్రపోయానని చెప్పి చాలా రోజులు అయింది. హల్లెలూయా. నేను దాని గురించి కూడా మాట్లాడట్లేదు. అంతరంగంలో, శరీరంలో కాదు, మనసులో తృప్తిగా ఈరోజు నా దేవునితో కొన్ని గంటలు గడిపాను. ఈరోజు ఒక ఇద్దరికి ముగ్గురికి నేను సువార్త ప్రకటించాను. ఈరోజు ఎక్కువ సమయం నా నోట్లో దేవుని ఆరాధిస్తూనే ఉన్నాను. ఇంకో ఈరోజు ఒక 10 అధ్యాయాలు ఒక పుస్తకాన్ని, వాక్యాన్ని ఒళ్ళో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో వాక్యమంతటిని చదివేశాను. అలా చదువుతున్నప్పుడు నా కంట్లో కన్నీళ్ళు వచ్చాయి. దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ అని తృప్తితో పడుకున్న రోజులు ఉన్నాయా మన బతుక్కి? వీళ్ళు ఎంతమంది మాట చెప్పగలరు? కడుపు నిండా తింటున్నాను దైవజనుడా, నువ్వు చెప్తుంది నిజము. తృప్తితో నేను పడుకోలేకపోతున్నాను. ఎందుకు పడుకోలేకపోతున్నావో చెప్పనా? నీలో ఒక ఆకలి ఉంది కాబట్టి, నీలో ఒక ఆకలి ఉంది కాబట్టి. నీలో ఉన్న ఆకలి నిన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు. నీలో ఉన్న ఆకలి ఎంత మంచి భోజనం, నీకు నచ్చిన కూర తిన్నా నీకు తృప్తినివ్వట్లేదు. ఎందుకంటే కడుపు నిండింది కానీ హృదయం నిండట్లే. కడుపుకు తృప్తి దొరికింది కానీ హృదయానికి తృప్తి దొరకలేదు. మంచి భోజనం తింటే కడుపుకి తృప్తి దొరుకుతేమో కానీ దేవునితో మంచి సహవాసాన్ని నువ్వు జీవించగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు గడవగలిగితే, అప్పుడు నీ ప్రాణమునకు తృప్తి, నీ ఆత్మకు తృప్తి. ఒక 3 రోజులు నేను ఉపవాసం ఉన్నాను. వ్యాపారం చేస్తున్నావు,
ఆ రోజు డబ్బులు ఎక్కువ వచ్చాయి. నేను అడుగుతున్నాను వ్యాపారం చేసేవాళ్ళు, మీ సొంత వ్యాపారం చేసేవాళ్ళు, రోజు వచ్చి 500 కాదు, ఆ రోజు 1500 వచ్చాయి. ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడిగా అడుగుతున్నాను, తృప్తితో పడుకుంటున్నావా? నీ అంతరంగంలో ఎక్కడో చిన్న, నీ హృదయ అరణ్యంలో ఎక్కడో ఒక కేక నీకు వినబడుతుంది. ఎక్కడో హృదయ అరణ్యం లోతుల్లో ఎక్కడో ఒక కేక వినబడుతుంది. డబ్బులు చూసుకొని తృప్తి పడిపోతున్నావు, కానీ నీవు నీ దేవునితో గడిపావా అని నీ అంతరంగం నిన్ను ప్రశ్నిస్తున్న ప్రశ్న నిద్ర లేకుండా చేసి నేను చెప్తాను. అలాంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ ధన్యులండి. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ధన్యులు. తృప్తి లేకపోయింది, తృప్తి లేదన్న బాధ కలిగిన వారు ఉన్నారు చూడండి, వాళ్ళకి చెప్తున్నాను దైవజనుడిగా, మీరు ధన్యులు. త్వరలోనే మీరు తృప్తిపరచబడతారు. ఎందుకంటే మీ గుండెలో ఉన్న ఆ చప్పుడును, మీ గుండెలో ఉన్న బాధను దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1,00,000 రూపాయలు చేతికి వచ్చాయి, తృప్తిగా పడుకోగలిగావా? ఒకవేళ పడుకున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆత్మీయంగా సత్యమని అర్థం. కొంచెమైనా బతుకున్నోడికి చేతిలో 1,00,000 రూపాయలు ఉన్నా అది తృప్తిగా పడుకునే నిద్రనివ్వలేదు. ఎందుకో తెలుసా? కష్టార్జితం చేతిలో ఉంది. కానీ మీరు ఇంకో మాట అడిగిన సందర్భం వచ్చిందని అడుగుతాను, రైట్ టైం కాకపోతే నన్ను క్షమించండి. నెలంతా సంపాదించుకున్నావు, ఈ నెల నాకు ఎక్కువ వచ్చిందని తృప్తి పడిపోతున్నావా? మీలో ఎంతమంది ఈ నెలలో నా దేవునికి నేను 10వ భాగం ఇవ్వలేకపోయానని అసంతృప్తితో రోజులు గడిపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ చేతులు ఎత్తమని నేను అడగను. అవును పాస్టర్ గారు, 1000 వచ్చాయి, 1,00,000 వచ్చే చేతికి, కానీ నా దేవునికి నేను ఇవ్వాల్సిన 10వ భాగం ఏదో కాను కాదు, 10వ భాగం నేను ఇవ్వలేకపోయానన్న అసంతృప్తితో నా హృదయం నింపబడిపోయింది అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను అంటున్నాను, వారు ధన్యులే. ఎందుకు మీరు ధన్యులు అంటే అదేం ధన్యత అంటారేమో. ఎందుకు మీరు ధన్యులు అంటే, నేను ఇంత సంపాదించాను కానీ దేవునికి నేను 10వ భాగం ఇవ్వలేకపోయినన్న బాధ లేక మనస్సాక్షిలో చచ్చిన వారు చాలామంది ఉన్నారు ఈ రోజున. వారికంటే కనీసం నేను నీ సంధికి 10వ భాగాన్ని ఇవ్వలేకపోయాను, ఈ డబ్బు నాకు తృప్తిని ఇవ్వట్లేదన్న బాధ నీలో ఉంటే, గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్లు అదైనా కొంచెం మేలే కదా. నిద్ర వస్తుందమ్మా? అందరు దేవుని స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దైవజనుడికి మాట పలుకుతున్నాను, దేవుని సన్నిధిలో మాట పలుకుతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణానికి ఆకలిస్తే ఎలా ఉంటుందో అది మీకు తెలియాలని కోరుతున్నాను. అది మీకు తెలియాలని ప్రకటిస్తున్నాను. అది మీకు తెలియాలని ప్రవచిస్తున్నాను. అది మీకు తెలియాలని ప్రార్థిస్తున్నాను. అది మీకు తెలియాలని కోరుకుంటున్నాను. ఇది శాపము కాదు, ఇది ఆశీర్వాదపు వచనాన్ని ప్రకటిస్తున్నాను దైవజనుడిగా. లెట్ యువర్ సోల్ నో ద హంగ్రీ హౌ ఇట్ విల్ బి. ఎందుకంటే మీ కడుపుకి ఆకలి వేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ ప్రాణానికి ఆకలిస్తే ఎలా ఉంటుందో తెలియాలి. ప్రాణానికి ఆకలిస్తే దేవుని దగ్గరికి ఎలా పరిగెడతామో తెలియాలి. ప్రాణానికి ఆకలిస్తే వాక్యం ఎలా వింటామో మనకి తెలియాలి. ప్రాణానికి ఆకలిస్తే ఆయన సన్నిధిలో ఎలాగ ఏడుస్తామో తెలియాలి. ప్రాణానికి ఆకలిస్తే ఆయన ఎలాగ తృప్తిపరుస్తాడో తెలియాలి. అట్టి ఆకలి నీ దేవుని సన్నిధిలో ఆయనను కదిలించే విధముగా ఆయన ఎదుట నిలవబడగలాలి. ఎంతంటే ఆయన కనికరపడి నేటికి 3 దినముల నుంచి వీరు ఆకలితో ఉన్నారని 12 గంపలు మిగిలిపోయేంతగా అక్కడ రాయబడిన మాట, వారు కడుపు నిండా తృప్తిగా తినిన తర్వాత 12 గంపలు మిగిలాయి. అయితే ఆయన ఏం చూశాడంటే 3 రోజుల నుంచి ఆకలి కొన్న వారికి 12 గంపలు మిగిలిపోయేంత తృప్తి పెడితే, సంవత్సరాల నుంచి ఆకలి కొనిన వారు ఇక్కడ ఉంటే, నెలల నుంచి ఆకలి కొనిన వారు ఇక్కడ ఉంటే, రోజుల తరబడి ఆకలి కొనిన వారు ఇక్కడ ఉంటే, మీ ఆకలిని దేవుడు చూచిన రోజున, నీ ఆకలిని ప్రభువు చూచిన రోజున ఎన్ని గంపలు మిగిలిపోయేంతగా నీ ఆకలిని తీర్చి సమృద్ధిని సంతృప్తిని దేవుడిని కనుగరిగిస్తాడన్న ఆశతో ఆశీర్వదిస్తున్నాను. నీ ప్రాణానికి ఆకలి తెలియనుగాక. ఓరి అందరమా శిఖరాలందరి కరే హేరి మహందరు కురాస కరేలే భేదరే ఆసెందరి.
ఆయన వారిని చూస్తే వారు 3 దినాల్లోంచి ఆకలితో ఉన్నారని ఆయన గుర్తుపట్టి, ఆయన గమనించి వారి ఆకలిని చూసి మీరు ఆహారం పెట్టట్రా అంటే, మన దగ్గర ఏమీ లేవంటే ఒక పిల్లోడు వచ్చి నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, తీసుకురా పోరా అని చెప్పి వాటిని తీసుకొని వచ్చి వారందరూ కడుపు నిండా, రాయబడింది కడుపు నిండా తృప్తిగా తినిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తబడ్డాయని. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 3 రోజుల నుంచి ఆకలితో ఉన్న వారిని చూసిన యేసయ్య, హల్లెలూయా, 3 సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్న వారిని చూచును గాక, 30 సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్న వారిని చూచును గాక, 3 రోజుల నుంచి ఆకలితో ఉన్న వారిని చూచును గాక. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? ఆమేన్ చెప్తారా? ఆమేన్ చెప్తారా? ఆకలితో ఉన్నవారు చెప్తారా? నిద్రపోయారు పోనివ్వండి. కొంతమంది ఆమేన్ లేదు, స్తోత్రం లేదు. ఎందుకు వచ్చారో వాళ్ళ కర్మ కాలేకపోతే. హల్లెలూయా. హల్లెలూయా. నిజమేనయ్యా, నువ్వు చెప్పేది నిజమే. కడుపు నిండా తింటున్నాను కానీ నాకు తృప్తి లేదు. నా కడుపు నిండుతుంది కానీ నా అంతరంగం ఆకలితో నా దేవుని కొరకు ఎదురు చూస్తుంది. జీవము కలిగిన దేవుని కొరకు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నా దేవుని కొరకు ఆశపడుతుందని ఎవరైనా ఉంటే, 3 రోజుల శరీర సంబంధమైన ఆకలిని చూడగలిగిన వాడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజుల శరీర సంబంధమైన ఆకలి చూచి కనికరముతో కదిలిన యేసయ్య ఆత్మ సంబంధమైన ఆకలి నీలో నెలలుగా, సంవత్సరాలుగా ఉంటే తృప్తిని ఇవ్వడా? ఇస్తాడు సార్, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ప్రశ్న ఏంటో తెలుసా? ప్రశ్న ఏంటో తెలుసా? ఆకలి ఉందా? చచ్చిపోయిందా? ఆకలుందా? అప్పలసమ్మ ఆకలుందా? అమ్మ ఆకలుందా? తల్లి కృపమ్మ ఆకలుందా? రత్నమ్మ ఆకలుందా? ప్రకాశం ఈ ఆకలి సార్. రాముగారు కడుపు నిండా ఆకలి గురించి మాట్లాడలేదు సార్. దేవుని కొరకు నీ ప్రాణము ఆకలి కొండము దేవుడు చూడగలుగుతున్నాడా? నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రకృతి సంబంధమైన, శరీర సంబంధమైన ఆకలి కడుపులను చూసి 3 దినాలు వీళ్ళు ఆకలితో ఉన్నారని వారి మీద కనికరపడి 12 గంపలు ఎత్తేంత సమృద్ధిగా వారికి ఇచ్చిన యేసయ్య శరీర సంబంధమైన ఆకలిని చూచి కదిలిన వాడు ఆత్మ సంబంధమైన ఆకలిని చూడడా? ఆత్మ సంబంధమైన ఆకలి చూచి కదలడా? అంతకంటే సమృద్ధిగా అనుగ్రహించడా? ఆత్మ వరముల చేత నిన్ను నింపునుగాక, అభిషేకముతో నిన్ను నింపునుగాక, ఆయన అత్యున్నతమైన సహవాస సంభావం చేత నిన్ను ఆయన తృప్తిపరచునుగాక. తృప్తితో నువ్వు పడుకుందువుగాక, సంతోషముతో నువ్వు లేచుదువుగాక, ప్రతి దినము నీ జీవితంలో ఒక పండగమునుగాక. మళ్ళీ చెప్తున్నాను, శరీర సంబంధమైన ఆకలిని చూడగలిగిన వాడు ఆత్మ సంబంధమైన ఆకలిని మరి నిశ్చయముగా చూస్తాడు. అక్కడ 3 రోజులతోనే ఉన్నారు, ఇక్కడ కొంతమంది నెలలతో ఉన్నారేమో, కొంతమంది సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నారేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నన్ను మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, అలసిన వారి ఆశను తృప్తి పరిచెదవు, అనంత కృప పొంది ఆరాధి అనుక్షణము, అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా, 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 నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవేనా సంతోషగానము,
సర్వ సంపదలకు నమో యేసయ్యా, కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఆమేన్. అలసిపోయావు కానీ ఆశను వదలలేదు. ఆయన మాటిస్తున్నాడు, అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాను, ఆకలి కొనిన ప్రాణమును నేను నింపుతాను, మేలు చేత నేను ఇవ్వగోరిన మేలు చేత నింపుతానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అందుకే మళ్ళీ అంటున్నాను, శరీర సంబంధమైన ఆకలిని చూడగలిగిన వాడు ఆత్మ సంబంధమైన ఆకలిని చూడలేడా? అది 3 రోజుల ఆకలే. నీలో కొన్ని సంవత్సరాలుగా ఉందేమో, కొన్ని నెలలుగా ఉందేమో, కొన్ని రోజులుగా ఉందేమో, అలవాటైపోయి కడుపు నిండా తిని పడుకుంటున్నావో, లేవలేని స్థితిలో అలసిపోయి పడుకున్నప్పటికీ కూడా నీ భర్త నిద్రపోతుండగా, నీ పిల్లలు నిద్రపోతుండగా, నీ భార్య నిద్రపోతుండగా, ఎవరో చూడలేని సమయంలో నీ కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతూ, దేవా ఆకలి చచ్చిపోయింది, ప్రార్థన లేదు, వాక్యం లేదు, నా బ్రతుకు బాగోలేదు, నీతో నేను బాగోలేను, ఎలాంటి దాన్ని ఎలా అయిపోయాను, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను ప్రభు, నన్ను కనికరించు అని ఏడుస్తుంటే ఆ ఆకలిని దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పు చేసిన కొడుకే నువ్వేదో అన్నావని అలిగి మంచం మీద పడుకుంటే తప్పు వాడిదైనా, ఆడు ఆకలితో ఉన్నాడని వాడు పొట్ట వైపు చూసి అర్ధరాత్రి పూటైనా లేపి, అలా అన్న నన్ను కోపం వచ్చిందా, పోనీ తప్పు నాదే లేరా బాబు, లేచి తినేసి పడుకోరని అడుగుతావే. వాడు ఆకలి పట్ల నీకే అంత ప్రేమ అంటే, నీ ఆకలి పట్ల నా దేవునికి ఎంత ప్రేమ ఉంటుంది, నా తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది. తప్పు చేసిన క్షమించి నీలో నా ఆకలిని చూసి నిన్ను తృప్తిపరుస్తాడేమో. హల్లెలూయా. వచ్చే ముందు ఇంటి దగ్గర బాత్రూంలో ఏడ్చుకున్నాను నేను, దేవా నువ్వు మాట్లాడితే మాకు దీవెనయ్యా, నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభు. ఏం మాట్లాడాలి కూడా నాకు తెలియదు ప్రభు, ఈరోజు మీరు మాట్లాడండి. చెంపల మీద నుంచి కన్నీళ్లు కారుతున్నా మీతో నేను చెప్పగలిగే మాట ఏంటో తెలుసా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నేను సంధిస్తున్నాడు అనడానికి కారణం, నీ కళ్ళు చెమ్మగిలిన నీ కళ్ళే ఈ వాక్యం నీ కొరకనే చెప్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆయన దగ్గర రెడీగా ఉంది తృప్తిగా పెట్టడానికి. హల్లెలూయా. ఆయన శ్రీమంతుడండి, ఆయన కొంచెం ఇవ్వడండి. ఆయన శ్రీమంతుడండి, ఆయన కొంచెంగా ఇచ్చే దేవుడు కాదండి, ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు, సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవుడు, సమృద్ధిగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అరకొరగా ఇవ్వడు. ఆమేన్. నీ దగ్గర ఎంత ఉందో అంతే ఇస్తావు, ఆయన దగ్గర చాలా ఉందండి, చాలా ఉందండి. ఆమేన్. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఉంది, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది ఆయన దగ్గర. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దగ్గర ఇంతే ఉంది, ఇంతే ఇవ్వగలను చెప్పేవాడు కాదు. ఆమేన్. సీక్రెట్ చెప్పనా? ఆయన దగ్గర చాలా ఉంది, కానీ నీ ఆకలి ఎంత ఉందో అంత ఇస్తాడు ఆయన. ఓ దేవునికి స్తోత్రం, అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. కమాన్, హల్లెలూయా. అందుకే పోయిన వారం నుంచి నేను చెప్తుంది ఏంటో తెలుసా? దేవుణ్ణి అడగండి, ఇంక్రీజ్ మై హంగ్రీ అని. దేవా నా ఆకలి పెంచమని ఎందుకు అడగమన్నానంటే, నీ ఆకలి ఎంత ఉందో అంత ఇస్తాడు ఆయన, నీ ఆకలి ఎంత ఉందో అంత ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన దేనిని వృధాగా చేసేవాడు కాదు, ఎంత దాంట్లో ఎంత పోయాడు ఆయన. హల్లెలూయా. కమాన్ చేసి అర్థమైంది, ఎంత దాంట్లో ఎంత పోసి వృధా చేసే దేవుడు కాదు, నీ ఆకలి ఎంత ఉందో అంత ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఆమేన్. ఆయన దగ్గర ఇవ్వడానికి చాలా ఉంది, కానీ ఆయన ఎంత ఇస్తాడో చెప్పనా? ఆయన ఎంత ఇస్తాడో చెప్పనా? దానికి కొలమానం ఏంటో తెలుసా? నీ ఆకలి ఎంత ఉందో అంత ఇస్తాడు, నీ ఆకలి ఎంత ఉందో అంత ఇస్తాడు. సగం కడుపు నిండినోడు ఒకలా ఉంటాడు. హల్లెలూయా. కడుపు నిండినోడు ఒకలా ఉంటాడు, ఆకలితో ఉన్నవాడు ఒకలా ఉంటాడు. కొంచెం నిండింది, కొంచెం తిన్నావు,
కొంచెం ఆకలేస్తుంది, బాబు కొంచెం పెట్టవా అని అడిగాడు ఉదాహరణకి, అవతల బా అన్నాడు అనుకో, సర్లే అని వెళ్ళిపోతాడు. పెద్ద ప్రాబ్లం కాదు, బాధపడతాడు కానీ పెద్ద ప్రాబ్లం కాదు. కడుపు నిండి అడుకో, ఏ చిరత్తం చేయి, హల్లెలూయా, పెడతాను రారా అన్నాడు రాడు. ఏమన్నా అర్థమవుతుందా? ఆకలితో ఉన్నాడు ఉంటాడు, నువ్వు పొమ్మన్నా బాబు 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 అయ్యా అయ్యా అని ప్రాధేయపడతారు. అలా ప్రాధేయపడే ఆకలి మీ దగ్గర ఉందా సార్? అలా ప్రాధేయపడే ఆకలి మీ దగ్గర ఉంటే ఆమేన్, హల్లెలూయా, తృప్తిగా నిన్ను నింపడానికి నా దేవుడు శ్రీమంతుడు, నా దేవుడు చాలిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, సర్వ సమృద్ధి కలిగిన వాడు. హల్లెలూయా. గట్టిగా చేద్దామా? ఇంకొచ్చి గట్టిగా చేద్దామా? హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. ఎందుకు? సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి. చెయ్యెత్తి చెప్పగలవా? సకలము సకలము సకలము, ఆకలితో సకలము చేయగల నీవైపేనా, కన్నులెత్తి చూచెదా. సకలము చేయగల నీవైపేనా, కన్నులెత్తి. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే. హల్లెలూయా, కమాన్. 5,000 మందిని చూసినప్పుడు ఆయనకి ఏం కనబడింది? కమాన్ 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 కమాన్, టైం అయిపోయింది. థ్యాంక్ యూ నాన్న. 5,000 మందిని చూసినప్పుడు ఆయనకి ఏం కనబడింది? కమాన్ చర్చ్, 5,000 మందిని చూసినప్పుడు ఆయనకి ఏం కనబడింది? ఆమేన్. ఆకలి వారిలో ఉంది, కనికరం ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. లోటు వాళ్ళ దగ్గర ఉంది, సమృద్ధి జీవం ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారిని చూసినప్పుడు వారు ఆకలితో ఉన్నారు. ఈ మధ్యాహ్నం వేళలో సామ్యుయేలు జన్న ఆయన చూస్తున్నాడేమో, లక్ష్మమ్మని ఆయన చూస్తున్నాడేమో, రాజుని ఆయన చూస్తున్నాడేమో, ఏమో కాదు, చూస్తున్నాడు. ఎందుకంటే 2-3 నా నామమును ఎక్కడ ఏకీభవిస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు ఇప్పుడు ప్రతి గుండె వైపు చూస్తున్నాడేమో. అన్నా, ఆకలి కనిపిస్తుంది ఆయనకి. నువ్వు అనగలవా? నా ఆకలి నీకు కనిపిస్తుందా ప్రభు అని? ఉంటే కదా అలా అడగడానికి. ఆయన వారిని చూసినప్పుడు వారు 3 దినాల నుంచి ఆకలితో ఉన్నారని ఆయన కనుగొన్నాడు. వాళ్ళు ఎవరు చెప్పలేదు ఆయనకి ఆకలితో ఉన్నామని. ఆయన వారు చూసినప్పుడు ఆయనకు అర్థమైంది వారు 3 దినాల నుంచి ఆకలితో ఉన్నారు అని. దానికి పెద్ద దైవ ప్రత్యక్షత అవసరం లేదు, 3 దినాల నుంచి వాళ్ళు ఆకలితో ఉన్నారని నాకు తెలుసు కాబట్టి. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆకలితో ఉన్న వారిని కనుగోవాలని, ఎందుకంటే తృప్తిపరచాలి అని, నింపాలి అని, సమృద్ధిగా ఇవ్వాలని, మేలు చేత తృప్తిపరచాలని ఆయన కన్నులు వెతుకుతుండగా ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా?
వినబడుతుందా ఈ ప్రశ్న? ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఆకలితో ఉంటే ప్రైజ్ లార్డ్. ఒకవేళ ఆకలి చచ్చిపోయినా కానీ ఆయన్ని వేడుకొనగలిగే కృప నీ దగ్గర ఉంది. ఏమిటి అంటే, చచ్చిన నా ఆకలిని మరలా బ్రతికించు ప్రభా. ఎందుకంటే నా ఆకలి బ్రతికి నీ ఎదుట నిలబడినప్పుడు ఆ ఆకలిని నీవు తృప్తిపరుస్తావని వాక్యం చెప్తుంది. ఆ ఆకలిని తృప్తిపరుస్తావని దైవజనుడు చెప్తున్నాడు. వెన్ గాడ్ లుక్స్ ఎట్ యు, దేవుడు మీ వైపు చూసినప్పుడు సావిత్రమ్మ, హల్లెలూయా హల్లెలూయా, పాపతో నువ్వు ఒక్కదానివే కాదు బిజీ, నేను కూడా బిజీ, ఇద్దరితో. అయినా మేము టైంకి వస్తున్నాం దేవుని సన్నిధికి. ఇప్పుడు ఇలా చెప్తే ఇందులో కలిపేస్తున్నానని మీలో కొంతమంది ఒళ్ళు మండుతుందేమో, కానీ నేను ఇలా అంటాను, వీళ్ళు ఎంతమంది ఎక్కిపిస్తారో లేదో నాకు తెలియదు. ఆకలితో ఉన్న టైంకి వస్తాడు. పలానా దగ్గర భోజనం పెడుతున్నారంటే ఆకలితో ఉన్నవాడు అందరికంటే వెళ్ళి ముందు ఉంటాడా లేదా? చెప్పండి సార్, నేను చెప్పిన మాట తప్పేముంది? పలానా దగ్గర మంచి భోజనం పెడుతున్నారంటే అందరికన్నా ముందుండేది ఎవరు? ఆకలితో ఉన్నవాడే కదా. దేవుని మందిలో దొరికే ఆహారం కొరకు, దేవుని మందిలో దొరికే సమృద్ధి కొరకు ఎవరు టయానికి వస్తారు అంటే, ఎవరు ముందు వస్తారంటే ఆకలితో ఉన్నవారని చెప్పుట్లో తప్పేముంది? నిజమదే, నిజమదే. దేవుని మందిరానికి సమయానికి వచ్చేవారు అంటే నీ సన్నిధి కావాలన్న ఆకలితో ఉన్నవారు, నీ వాక్యము కావాలన్న ఆకలితో ఉన్నవారు, నీ ముఖ దర్శనం కావాలన్న ఆకలితో ఉన్నవారు, నిన్ను ఆరాధించాలన్న ఆకలితో ఉన్నవారు టైంకి వస్తారు. ఆకలి ఉంటే రండి వచ్చేవారి నుంచి టైంకి. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇంకొచ్చి గట్టిగా చెప్తాం. నేను చెప్పాలనుకున్న చాలా మాటలు దాటి వెళ్తున్నాను కావాలని, ఎందుకంటే టైం అయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అడుగుడి మీకు ఇవ్వబడును. దాని అర్థం పొందుకునే వరకు అడగండి. ఎవరు పొందుకునే వరకు అడుగుతారు? సింపుల్ లాజిక్. ఎవరు సార్? ఆకలితో ఉన్నోళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. దొరికే వరకు వెతకండి. నీ కొరకు హల్లెలూయా సమృద్ధిని ఇవ్వడానికి సర్వ కృపా నిధియగు నీ ప్రభువు ఆయన నీ కొరకు తలుపులు తెరిస్తే ఎవ్వరూ మూయలేరు కదా. ఆ సర్వ సమృద్ధిని నీకు అనుగ్రహించే అంత సమృద్ధి ఆయన దగ్గర ఉంది. ఒక్కసారి ఆయన తలుపులు తెరిస్తే ఆ సమృద్ధిని ఎవరు ఆపలేరు. కాబట్టి తలుపులు తెరిచే వరకు తట్టు, పొందుకునే అంతవరకు అడుగు, దొరికే అంతవరకు వెతుకో. ఆకలి కొనేవాడు ఈ మూడు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పెట్టే వరకు అడుగుతాడు, ఎక్కడ ఆహారం పెడుతున్నారని వెతుకుతాడు, పలానా ఇంట్లో ఆహారం దొరుకుతుందంటే తీసే వరకు తలుపు తరుతాడు. ఈ మూడు చేసేది ఆకలి ఉన్నవాడే. ఈ మూడు చేసేది ఆకలి ఉన్నవాడే. ఆకలి కొని వారులారా, ఆయన తృప్తిపరుస్తానని వాగ్దానం చేసినాడు కదా. ఆయన దొరికే వరకు అడగండి, ఆయన తెరిచే వరకు తట్టండి, ఆయన ఇచ్చే వరకు అడగండి. ఎంతగా అంటే నీ ఆకలి ఆయన ఎదుట నిలబడే అంతవరకు, నీ ఆకలిని ఆయన చూసే అంతవరకు. ఈ ప్రశ్న నన్ను చాలా తాకింది. ఆ రోజు 5,000 మందిని చూశాడు ఆయన ఆకలితో ఉన్నారని. ఈరోజు ఇక్కడ ఉన్న కొద్ది మందిని చూస్తున్నాడు ఆయన. ఈ కొద్ది మందిలో ఎంతమంది ఆకలితో ఉన్నారు? ఆయన కనుగొంటే, ఓ రీకరామాజ్, ఆయన కనుగొంటే, ఆయన చూస్తే, ఆయనకు తెలిస్తే, ఆయనకు అర్థమైతే నువ్వు ఆకలితో ఉన్నావని కొంచెం కొంచెం ఇవ్వడం మేలు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. నింపుతాడని రాయబడింది. నింపుతాడని చదివాం, నింపుతాడని చదివాం, నింపి ఉన్నాడు అని చదివాం. కమన్, నింపుతాడు కాదు, నింపి ఉన్నాడు అని చదివాం. మనం నింపి ఉన్నాడు అని చదివాము. కొంచెం కొంచెం కాదు, సమృద్ధిగా నింపి ఉన్నాడు అని చదివాం మనం. ఆమేన్ హల్లెలూయా. ఇంటికి వెళ్ళాక కూడా అడుగు, దేవా నా ఆకలిని చూడు, నాకు చాలా ఆకలిగా ఉంది,
నాకు చాలా ఆకలిగా ఉంది. మోషేతో కలిగిన ఇంటిమసీ నాకు కావాలి అని చాలా ఆకలిగా ఉంది. దానియేలుతో నా ఇంటిమసీ, అబ్రహాముతో నా ఇంటిమసీ, ఆ సన్నిహిత సంబంధం నాకు కూడా కావాలి అని ఆశగా ఉంది. ఆత్మలను సంపాదించాలని ఆకలిగా ఉంది. నా ఆకలిని చూడవా? ఎందుకో తెలుసా? ఎవ్వరూ ఆ ఆకలిని తృప్తిపరచలేరు. నా కడుపులో ఆకలిగా ఉంటే మా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి కొంచెం అన్నం పెడతాడేమో, కానీ నాకున్న ఈ ఆకలిని నీవు తప్ప ఎవరు తృప్తిపరచలేరయ్యా. నీవు తప్ప ఈ ఆకలిని ఎవరు తృప్తిపరచలేరయ్యా. ఏ పంచవన్న పర్వణాలు కూడా ఈ ఆకలిని తృప్తిపరచలేవు. ఏ మనుషుడు దీన్ని తృప్తిపరచలేడు. నీవే 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 నీవు మాత్రమే. నా ప్రాణమునకు కలిగిన ఆకలిని తృప్తిపరచగలిగిన వాడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుడు కొండెక్కి రమ్మంటే ఆమేన్, అన్ని చోట్లకి తోడు కావాలని కోరుకునే మోషే దేవుని దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మాత్రం తోడు కోరుకోలేదు. దేవుడు కూడా మోషే నువ్వు ఒక్కడివే రావాలని చెప్పాడు. మోషే కొండెక్కిపోయాడు. వాజ్ వెయిటింగ్. Moses was waiting. హల్లెలూయా. 1 గంట గడిచింది, నథింగ్. 2 గంటలు నడిచింది, ఒక పూట గడిచింది, ఏమీ లేదు. ఆ కొండ మీద ఏదో మేఘం ఉందంతే, ఆ మేఘంలో ఉన్నాడు. 1 రోజు గడిచింది. దేవా రమ్మన్నావు, వచ్చినా నువ్వేం నాతో మాట్లాడలే, నేను పోతున్నా బాయ్ టాటా అని చెప్పలే. 6 దినాలు మేఘము కింద మోషే ఉండిపోయాడు సార్. 6 దినాలు రాత్రి మొగళ్ళు he was under the cloud. దేవుని మేఘము కింద 6 దినాలు ఉండిపోయాడు. నాకు అనిపిస్తుంది ఈ 6 దినాలు హల్లెలూయా దేవుని వైపు చూస్తూ చేతులు చాచి అలా ఉండిపోయాడేమో. హల్లెలూయా. ఒక దైవజనురాలు వాక్య పరిచర్య చేస్తూ వేదిక దాటి ముందుకు వెళ్ళిపోయి 3 దినాలు దేవుని వైపు చూస్తూ అలా ఉండిపోయింది. 3 దినాలు డే అండ్ నైట్. తెరిచిన కళ్ళు తెరవబడినట్టున్నాయి, కళ్ళు రెప్పలేదు. ఆమె అలా ఉండిపోయింది. పిలుస్తున్నారు, కొడుతున్నారు, చేస్తున్నారు, నవ్వుతూ అలా ఉండిపోయింది. 3 దినాల తర్వాత మెసేజ్ ఎక్కడ ఆపిందో మళ్ళీ అక్కడే స్టార్ట్ చేసి మెసేజ్ని ప్రారంభించేసింది. మహిమకరమైన కార్యాలు ఆమె జీవితంలో జరిగిపోయినాయి. హల్లెలూయా. బాబు టైం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 6 దినాలు మేఘం కింద ఉండిపోయాడు. 7వ దినం నుంచి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. బ్రదర్స్ సిస్టర్స్, మీకు తెలుసా 10 ఆజ్ఞలు ఇవ్వాలి అంటే దేవునికి 2 నిమిషాలు చాలు, అంతకన్నా తక్కువ టైమే చాలు. మీలో ఎవరైనా ఆజ్ఞలు తెలిసిన వారిని, వచ్చిన వారిని అమ్మ నిలబడి ఆజ్ఞలు చెప్పండి అంటే మీరు ఎంత టైం తీసుకుంటారు? ఒక 2 నిమిషాలు చెప్పేస్తావా? పోనీ ఒక 5 నిమిషాలు 10 ఆజ్ఞలు చెప్పలేమండి? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పైన ఆకాశం ఉంది కానీ భూమి కానీ భూమి కింద నీళ్ళు కానీ నేను తప్ప వేరే దేవుడు ఒకటి దేని లోపల నువ్వు చేసుకొని కూడా ఇలా టక్ మనం చెప్పేనేమా? హల్లెలూయా. పోనీకు 40 నిమిషాలు టైం ఇద్దాం, చెప్పేయగలరా? మాట్లాడలేదు. ఉన్నట్టుండి ఇదేం ప్రశ్న అంటారా? 40 నిమిషాలు కాదు కదా, కొంతమంది 40 సెకండ్లో చెప్పగలరు. కానీ దేవుడికి 40 రోజులు పట్టిందా? 10 ఆజ్ఞలు ఇవ్వడం కాదు దేవుని ఉద్దేశం. మోషేతో దేవుడు, దేవునితో మోషే ఇద్దరు కలిసి సహవాసం చేశారు. 40 దినాల తర్వాత మోషే కిందకు వస్తే మోషే ఒక్కడే రాలేదు, మోషేతో పాటు దేవుని మహిమ మోషేతో పాటు కదిలింది. వాళ్ళందరూ మోషే ముఖాన్ని చూడలేకపోతుంటే మోషే తన ముఖానికి ముసుగు వేసుకోవలసి వచ్చింది. ఆమేన్. కానీ ముసుగు లేని ముఖములతో దేవుని మహిమ మన ద్వారా లోకములో ప్రతిబింబించాలని కోరుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే మోషే ఆకలి ఏంటంటే దేవునితో గడపాలి.
త్వరగా చెప్పేస్తాను. మోషే ఆకలి ఏంటి? దేవునితో గడపాలి. మోషే ఇలా అనలేదు, దేవా తరతరములకు నాకు నివాస స్థలము నీ దగ్గరే. నేను అనుకుంటాను, ఇశ్రాయేలు ప్రజలందరూ మాకు అదిగో కానాన్ దేశంలో మాకు ఆ భాగం కావాలి, మాకు ఈ భాగం కావాలి, మాకు ఈ భాగం కావాలని తనుక్కుంటున్నారు. ప్రభు మరి నాకే భాగం అని అడగలగా? అలా సూత్రండి బాబు, నా వైపు అడగాలి కదా పెద్ద ఆయన. ఎవరు? మోషే అడగాలి కదా. వాళ్ళందరూ నడిపించింది మనోడేగా. ప్రభు మరి నా సంగతి ఏంటని అడగాలిగా. నాకో స్థలం ఇవ్వు, నాకో ప్లేస్ ఇవ్వు. తామారు పేరునో ప్లేస్ ఇచ్చావు, అదేమో కానాన్ రాదు. అలాంటి ఇప్పుడు నాకు ఇవ్వా, నాకో ప్లేస్ ఇవ్వు. హాగరును కూడా చేర్చావు, క్షమించాలి, రాహాబును కూడా చేర్చేవుగా ఇందులో. హల్లెలూయా. ఎరుకో గోడ మీద వ్యభిచారం చేసుకొని పట్టబడినటువంటి ఆ వ్యక్తి రాహాబుని నీవు చేర్చి వారికి స్థానం ఇచ్చినప్పుడు ఎన్ని లక్షల మంది నడిపించి నాకు స్థలం ఇవ్వాలని అడగాల లేదు? పెద్ద మనిషి. బుర్ర లేదు మోషేకి, జ్ఞానం లేదు, తెలివి లేదు, ఏం అడగాలో తెలియదు దేవుణ్ణి కదా. మోషే ఏమన్నాడు తెలుసా? దేవా పరలోక రాజ్యం ఉంది కదా, అక్కడ నాకు స్థలం ఉంది కదా, అక్కడ బంగారు వీధులు ఉన్నాయి కదా, సూర్యుడు లేని, చంద్రుడు లేని, కన్నీరు లేని, కలతలు లేని, సూర్యుడు ఏమీ లేని ఆ రాజ్యంలో నీతో పాటు ఉంటాను కదా. ఇక్కడ ఏమైనా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇది మన పాట, ఇది మన పాట. మోషే పాట అది కూడా కాదు, దానికి మించిన పాట పాడాడు. ఎవరు తెలుసా? ప్రభువా తరతరములకు నాకు నివాస స్థలము నీవే అన్నాడు. నీ దగ్గరే అల్లా, నీ దగ్గరే అల్లా, నీవే అన్నాడు. మన పాటకు మించిన పాట పాడాడు సార్. ఏమైనా అర్థం ఉందో లేదో అర్థం చేయు. అర్థమైందా? మనమేం పాడుతున్నామంటే బంగారు వీధులలో తిరిగేదాను, అది మన పాట. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని మంచిదే. మోషే గారి పాట అది కూడా కాదు, కీర్తనలో ఉన్నది ఆ పాట కూడా. ప్రభువా తరతరములకు నాకు నివాస స్థలము, అది వినాలి, గట్టిగా వినాలనుకుంటున్నా. తరతరముల నివాస స్థలము నీవే, నీ దగ్గర కాదు, నీవే. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు లేకపోతే పరలోకం కూడా నాకు అక్కర్లేదు. నువ్వు నరకంలో ఉంటానని చెప్పి అక్కడ నేను కూడా వచ్చేస్తాను. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. నా తరతరములకు నివాస స్థలము నీవే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 40 రాత్రి బళ్ళు మేఘం కింద ఉండిపోయాడు. ఆమె దేవునితో గడిపాడు. సింపుల్గా చెప్తాను, ముగిస్తాను. హల్లెలూయా. మోషే ఆకలి ఏంటంటే టు స్పెండ్ ఏ క్వాలిటీ ఆఫ్ టైం విత్ గాడ్. దేవునితో ఒక క్వాలిటీ ఆఫ్ టైంని దేవునితో గడపాలి. నేను ముసలోని, నేను ఎక్కి రాలేను. అక్కడ బయలుదేరినప్పుడు హోరేబు దగ్గర 80 సంవత్సరాలు, ఇప్పుడు అక్కడికి వచ్చేసావు, దాదాపు 100 సంవత్సరాలు పైన వచ్చేసింది. సేనాయి పర్వతం ఏమో అన్నిటికన్నా. అమ్మ ఇస్తారు, ఎక్కడ ఉన్నావా? నీ కళ్ళు ఇలా అంటున్నావు, నీ కొడుకుతో రాత్రి నీకు నిద్ర లేనట్టు ఉంది, ఇప్పుడు నిద్రపోతున్నట్టున్నావా? హల్లెలూయా. అన్నిటికంటే ఎత్తైన పర్వతం అది. ముసలో నేను ఎట్టెక్కుతానయ్యా అని అన్నాడా? హల్లెలూయా. దేవా నీవు గాలి రెక్కల్ని ఏమైనా పంపిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. మరి బాబు ఈ పని చేసి పెట్టండి అంటే బండి లేదంటాడు అక్కడ. వరకు పని చేసి పెట్టరా అంటే బండి లేదండి. మా పాస్టర్ గారికి నేను ఎప్పుడు బండి లేదు అని చెప్పింది లేదు. ఒక ఆయన ఇక్కడే ఉండేవాళ్ళు, ఇప్పుడు లేడులే కానీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఆయనకి ఏదైనా పని చెప్తే ఆయన బండికి పెట్రోల్ నేనే పోపియాలి. ఎవడై ఉంటాడా? ఎందుకు ఎందుకు నేను ఇది ప్రస్తావించడమే పాపం అనుకుంటే మళ్ళీ అందులో ఇది ఎందుకు? నానే బడికి వెళ్తా, బండి లేదండి. బండి ఉన్నా లేకపోయినా, టైం ఉన్నా లేకపోయినా, పరిస్థితి బాగున్నా బాగోకపోయినా, నేను ఒక మాట చెప్తాను విను. దైవజనునికి లోబడ్డు నేర్చుకోండి. ఇక్కడ నుంచి వేపకొండకి వెళ్ళడం కష్టమా? మీ పెద్దలు, మీ పూర్వీకులు, మీ కళ్ళు తిరుగున్న తల్లిదండ్రులు నెత్తి మీద ఆకుకూరలు పెట్టుకొని ఇక్కడ నుంచి పూర్ణ మార్కెట్కి వెళ్ళారని విన్నాను. అమ్మ కరెక్టేనా? కరెక్టేనా రాజా? అనే ఇక్కడ ఈ ఊరిలో అనేక మంది పెద్దలు, వాళ్ళ మామ కూడా. హల్లెలూయా. ఇక్కడి నుంచి ఎక్కడికి? నెత్తి మీద తట్ట పెట్టుకొని పూర్ణ మార్కెట్ పోయినారంట. హల్లెలూయా. ఒక చిన్న తట్టెత్తనారా అలా చింపురం దగ్గరండి. హల్లెలూయా. ఆమంతేనా? ఎక్కడ? ఎక్కడి నుంచి పూర్ణ మార్కెట్ నడిచిపోయినారంట. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామందికి అలా నడిచి కాలు నడుపుకునే అనుభవాలు ఉన్నాయి. వీళ్ళు పని చేసి పెట్టండి రండి, బండి లేదు.
దేవా బండి లేదు, కారు లేదు, ఏమీ లేదు, కనీసం మేఘాలైనా పెంపించిన అన్నాడు ఆయన. హల్లెలూయా. ముసలోడుగా బలం ఎక్కడదో కానీ హల్లెలూయా. కృపనివ్వని అడగల, బలం ఇవ్వని అడగల, ఆరోగ్యం ఇవ్వని అడగల, ధైర్యం ఇవ్వని అడగల. ఒకటే నమ్మకం, పిలిచిన వాడు నమ్మదగిన వాడు రా అనుకున్నాడు అంతే. పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన మాట తీసుకుని వెళ్ళిపోయాడు అంతే. హల్లెలూయా. ఖాళీ పని ఉంటాడే, విఘోషం అని ఉంటారేమో. ముసలుడా నువ్వు ఒక్కడే అడుగుపోయేది, నువ్వా సీనాయి పర్వతం చిన్నదనుకున్నావా? హల్లెలూయా. ఇలా జోసెఫ్ ఖాన్ పాస్టర్ గారు చర్చి ఉంటుంది, అలా చిన్న కొండ అనుకున్నావా? చాలా పెద్ద కొండ, అందరికి అట్టుపోతావు నువ్వు. నేను చెప్పను ఒక మాట, టైం అయిపోతుంది అంటే చెప్తాను ఉంటా ప్రతి వారం. ఒక మాట చెప్పనా? హల్లెలూయా. మోషన్ 2 నడిపించాయి. ఒకటి దేవుని మాట, రెండవది దేవునితో గడపాలన్న ఆకలి. ఈ 2 మోషని సీనాయి పర్వతం మీద నడిపించాయి. 40 రాత్రి మగుళ్ళు ఆ ముసలోడు ఏమీ తినలేదు అన్నా, నేనేమనుకోకండి. ఏమీ తినలేదు, తాగలేదు. ఎట్ట బతికా ముసలోడా? 100 సంవత్సరాల పైన వయసు వచ్చింది నీకు ఇప్పుడు. ఎట్టనో నువ్వు సీనాయి పర్వతం మీద. హల్లెలూయా. నేను సినిమా హాల్లో లేనురా, నేను టీవీ దగ్గర లేనురా. అలిసిపోవడానికి, సొలసిపోవడానికి, కృంగిపోవడానికి, మూర్ఛిల్లి పడిపోవడానికి నేను ఉన్నది అక్కడ ఇక్కడ కాదు. భూమి ఆకాశంలో సృష్టించిన సైన్యములకు అధిపత్యగు యెహోవా సన్నిధిలో ఈ 40 రాత్రి మగుళ్ళు ఆ మహామహిమలో నేను నిలిచి ఉన్నాను. హల్లెలూయా. 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 పాడాం కదా ఇందాక, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే. ఈ పాట పాడుకొని వెళ్ళిపోయాడు అంటాను మోసే. ఏమంటారు ఇప్పుడు మీరు? ఈ పాట పాడుకొని కొండెక్కాడు అంటానండి, ఏమంటారు మీరు? రాగం ఇది కాదేమో కానీ పాట మాత్రం ఇదేనండి. మీకు అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. త్వరగా చెప్తామా? హల్లెలూయా. 2వ ఆకలి, కానాను స్త్రీ ఆయన వెనకాతలు పరుగు తీసింది. మీరు బైబిల్ తెరవస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం ఉంటుంది, 22వ వచనం చదివితే. హల్లెలూయా. పరుగులు తీసిన వెనకాతల ఆయన పట్టించుకోవట్లేదు. ఆమె ఆయన వెంట పడుతుంది. నా వైపేనండి. శిష్యులు యేసు ప్రభుకి మనవి చేస్తున్నారు, ప్రభా ఆమె మానక మన వెంట వచ్చుచున్నది, ఆమె వెళ్ళిపోయినట్లు ఆమెకి ఏదైనా సహాయము చేయండి ప్రభా. ఆమె వచ్చి ఆయన ఆగగానే ఆమె వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళు, తెలుగులో మ్రొక్కి అని రాస్తాడు, ఒరిజినల్గా దాని మీనింగ్ ఏంటి తెలుసా? షీ వర్షిప్డ్ హిమ్. ఆయనను ఆరాధించింది. నీవే చేయగలవు. హల్లెలూయా. 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 నీవే చేయగలవని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిగా ఎందుకో నాకు కొంచెం తేడా కనబడుతుంది కొంతమంది. హల్లెలూయా. ఆమె ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన పాదాలు పట్టుకుంది. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. హల్లెలూయా. చెప్పేటప్పుడు స్కేల్ చూసుకో, ట్రాన్స్పోజల్ ఉంది అది. హల్లెలూయా. గట్టిగా చేద్దామా? గట్టిగా చేద్దామా? అద్భుతం చెయ్యయ్యా నా కూతురి జీవితంలో. ఏమైందో తెలుసా కూతురికి? ఎవరైనా చెప్పగలరా? ఆమెకి ఏమైందంటే ఆ బిడ్డకు దెయ్యం పట్టుకొని బహు బాధపడుతుందయ్యా. నీవు కనికరించి సహాయం చేయమంటే, అమ్మా పిల్లలకు ఇవ్వాల్సిన రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయడము ధర్మము కాదు కదా, న్యాయము కాదు కదా అంటే, నీవు చెప్పినది సత్యమే అంది. అబ్బబ్బబ్బబ్బా, అక్కడ పడిపోయాడేమో అనిపిస్తుంది నాకు. నువ్వు చెప్పేది సత్యమే. వీరందరూ నీ పిల్లలు, మేము ఆ కుక్కలము, కానీ
పిల్లలు భోజనం చేస్తుండగా భోజనపు బల్ల దగ్గర నుంచి పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, అట్లా అనుకొని నాకు సహాయం చేయమంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా నీ విశ్వాసం గొప్పది, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఎంత గొప్పదంటే నేను ప్రార్థన చేయను స్వస్థత పొంది నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీవు నీ ఇంటికి వెళ్ళిపో, నీ కుమార్తె బాగుపడిపోయింది అన్నాడు. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులను అడుగుతున్నాను, బయటికి కనబట్టలేదు కానీ నా కొడుక్కి ఒక దెయ్యం పట్టుకుంది, నా కూతురికి ఒక దెయ్యం పట్టుకుంది. దానివల్ల వాడు చాలా బాధపడుతున్నాడు, వాడు ఫ్యామిలీ బాధపడుతుంది, వాడు భార్య బాధపడుతుంది, వాడు పిల్లలు బాధపడుతున్నారు. వాడు అచ్చొచ్చిన ఆంబోతులు తాగి తిరుగుతూ కొడుతూ ఉంటే, నా ఇంట్లో ఆడపిల్లని ఎవడైనా కొడితే తప్ప ఒప్ప ఆలోచించకుండా ఎరా కొడుతున్నావు అని అడుగుతాను కదా. నా కొడుకే ఇంకో ఆడపిల్లని కొడుతున్నాడు. దెయ్యం పట్టుకుని దానికి తాగుతున్నాడు, దెయ్యం పట్టుకుంది దానికి రోడ్ల మీద తిరుగుతుంది, దెయ్యం పట్టుకుంది ఇష్టానుసారంగా జీవిస్తుంది. దానివల్ల చాలా వేదన బాధ కలుగుతుంది. అద్భుతం చేయయ్యా నా జీవితంలో, నిన్నే నేను నమ్ముకున్నాను, నా కుమార్తెను నా కుమార్ని ఆ దెయ్యం నుంచి విడిపించని ప్రార్థన చేయడం నీకు చేత కాలేదు కానీ ఊరందరికీ డబ్బేస్తావు సిగ్గు లేకుండా. ఎంతవరకు ఆమె పరుగు తీసిందంటే ఆయన కనికరించే అంతవరకు పరుగు తీసింది, ఆయన నిలిచే అంతవరకు పరుగు తీసింది, ఆయన అద్భుతం చేసేంత వరకు పరుగు తీసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఆయన దగ్గర పరుగులు తీసింది. వాడిని తిడతావు, అమ్మాయిని తిడతావు, వాళ్ళని తిడతావు, వీళ్ళని తిడతావు, ఇరుగు పొరుగుని తిడతావు, ఇంకొకరిని తిడతావు, ఫలానా కారణం అని వారిని తిడతావు. నువ్వు చేయాల్సింది చేయట్లా. మరి నువ్వేం చేయాలి? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. యేసయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. గొంతు దించుకొని అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నా కుమార్తె జీవితంలో అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానే. హల్లెలూయా. దేవా, నా తమ్ముడికి దెయ్యం పట్టుకుంది, నా అన్నకు దెయ్యం పట్టుకుంది, నా కొడుక్కి దెయ్యం పట్టుకుంది. అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. సత్యనారాయణ గారు వింటున్నారా? నిద్ర వస్తుందా మీకు? హల్లెలూయా. నిద్రపోయే టైం కాదు కదా ఇది. చెయ్యత్తమని అడగను కానీ మీలో ఎంతమందికి తెలుసు మీ పిల్లలు దెయ్యాలు పట్టుకొని తిరుగుతున్నారని? ఏమనుకోవద్దండి, ఇది శపవార్తనం కాదు, బాధతో చెప్తున్నాను. మీలో ఎంతమందికి తెలుసు మీలో కొంతమంది పిల్లలకు దెయ్యాలు పట్టుకున్నాయని? వాడికి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు, ఆరాధనకు రారంటే రాడు. నేను వస్తానులే, నువ్వు చెప్పేట్టు చేసుకోవాలి, నీకు కనబడినట్టు నేను చేసుకోవాలి, నేను చేసుకుంటాను, నాకు తెలుసు ఎలా చేసుకోవాలి, నీ పేద నువ్వు చేసుకో అని నీ మీద ఎదురు తిరుగుతాడు. ఒసే అంటాడు, ఒరే అంటాడు. వాడు నాన్నను గౌరవించడు, అమ్మను ప్రేమించడు, తోడబుట్టిన వారి దగ్గర చేర్చుకోడు. వాడు దెయ్యం పట్టుకుందాడికి, దెయ్యం పట్టుకుంది ఆమెకి. దెయ్యం పట్టుకున్న వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అక్కడ. కానీ వాళ్ళ అమ్మ యేసయ్య పాదాల దగ్గరికి పరిగెట్టింది, వాళ్ళ అమ్మ యేసయ్య పాదాల దగ్గర పరిగెట్టింది. ఆయన పట్టించుకోపోతున్నా పరిగెట్టింది. నేను చెప్తున్నాను, నీ ప్రార్థన
ప్రార్థన ఆయన వినకపోతున్న ప్రార్థన చేయడం ఆపొద్దు. ఓ కమరి కలమాష అందరు చెప్పకూడదామా. నీ ప్రార్థన ఆయన వినకపోతున్నప్పటికీ నీ ప్రార్థన ఆపొద్దు. నీ కన్నీరు ఆయన చూడకపోతున్నప్పటికీ నీ కన్నీరు ఆపొద్దు. నీ స్వరం ఆయన వినకపోతున్నా నీ స్వరాన్ని ఆ పిలవడం మానొద్దు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దని కరుణించు కేకలవై అల్లంత దూరాన వెళ్ళిపోయి అయినా వెనక్కి తిరిగి అయినా ఆ గుడ్డివాణ్ణి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పిన యేసయ్య నీ బిడ్డల్ని ఆయన సన్నిధికి, ఆయన సముఖానికి తీసుకొని వస్తాడు. నేను చెప్తున్నాను, నీ ప్రార్థన దేవుడు వినట్లేదని నీకు అనిపించిన నీ ప్రార్థన ఆపొద్దు. చాలా ఖరీదైన మాట వాడానండి, చాలా లోతైన మాట వాడానండి, చాలా ఆశీర్వాదకరమైన మాట చెబుతున్నానండి. నీ ప్రార్థన దేవుడు వినట్లేదని నీకు అనిపించిన ప్రార్థన ఆపొద్దు. వేకుజాములో నీ స్వరము దేవుని దగ్గరికి వెళ్ళట్లేదని నీకు అనిపిస్తున్న నీ స్వరాన్ని ఆయనకి వినిపించడం మానొద్దు. ఆయన పట్టించుకోవట్లేదు, పరిగెట్టింది. ఆయన చూడడం లేదు, ఆయన పరిగెట్టింది. ఆయన వినడం లేదు, ఆయన పరిగెట్టింది. నీ విశ్వాసం గొప్పది, నీ బిడ్డ బాగుందని ఆయన చెప్పేంతవరకు కూడా. ఆమేన్. ఆ ఊరిలో చాలామంది పిల్లలు ఉన్నారండి, కానీ దెయ్యం పట్టిన దానికి కలిగిన భాగ్యం ఏంటో తెలుసా? గిన్నిస్ బుక్లో కాదు, అంతకంటే గొప్పదైన ఈ బైబిల్ బుక్లో దేవుని మహిమార్థమై ఆ దెయ్యం పట్టుకున్న ఆమె గురించే రాయబడి ఉంది. అది దేవుని మహిమార్థముగా రాయబడింది. ఈరోజు మనం మాట్లాడుకునే విధముగా రాయబడి ఉంది. ఎందుకో తెలుసా? ఆ దెయ్యం పట్టిన బిడ్డే దీవెనకరమైంది. నీ బిడ్డ అవుతాడు, నీ బిడ్డ అవుతాడు, నీ బిడ్డ అయితే వదిలేయకు. ఆయన వెన తిరిగి చూసేంత వరకు కూడా వదిలేయద్దు. ఆయన నిలిచిపోయేంత వరకు కూడా వదిలేయద్దు. ఆయన అద్భుతం చేసేంత వరకు కూడా ఆయన కర్మల మీద, ఆయన కార్యాల మీద నీ కను దృష్టి తీసేయవద్దు. హల్లెలూయా. తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. ప్రతిరోజు పాడదామా? అద్భుతం చేయమయ్యా నా బిడ్డ జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా కొడుకు జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు. టైం అయిపోయింది. 33వ విషయం చెప్తాను. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. బెతెస్దా కోనేటి దగ్గర చాలామంది ఉన్నారు, వాళ్ళెవరిని ఆయన బాగు చేయలేదు. వాడి దగ్గరికి మాత్రమే వెళ్ళి నువ్వు స్వస్థత పొందగోరుతున్నావు కదా అని అన్నాడు. లేదయ్యా 30 సంవత్సరాలు అలవాటు పడిపోయినా అనలేదు. ఎస్, స్టిల్ మై హార్ట్ బిలాంగింగ్ ఫర్ ద హీలింగ్. ఇప్పటికీ కూడా నా అంతరంగము, నా శరీరము స్వస్థత కొరకు ఎదురు చూస్తుంది. ప్రభువా, నన్ను ఎవడు తీసుకెళ్తాడు? ఐఎమ్ లాంగింగ్ ఫర్ హీలింగ్. నోబడి, నాకెవ్వరూ లేరు, నేనున్నాను అన్నాడు ఆయన. కమాన్ చర్చ్, నాకెవ్వరూ లేరు నీళ్ళలో తీసుకొని వెళ్ళడానికి, నేనున్నాను నీ పరిపెత్తుకొని వెళ్ళిపోమని చెప్పడానికి. చెప్పలేకపోతున్నాను మైపడతా. ఆయన అంటున్నాడు నాకెవ్వరూ లేరు నన్ను నీళ్ళలో తీసుకొని వెళ్ళడానికి. యేసయ్య అంటున్నాడు నేనున్నాను నీ పరిపెత్తుకొని వెళ్ళిపోమని చెప్పడానికి. అని నీ పరిపెత్తుకొని వెళ్ళిపోమంటే వాడు వెళ్ళిపోయాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా బ్రదర్, 38 సంవత్సరాల నుంచి స్వస్థత పొందాలన్న వాడు ఆకలి చచ్చిపోలేదు. నేను చెప్తున్నాను, సంవత్సరాలు గడిచిపోతున్నా స్వస్థత పొందాలి, నీ అంతరంగంలో స్వస్థత పొందాలన్న ఆశ నీలో చచ్చిపోనివ్వద్దు. ఎదురు చూడు నీ స్వస్థత కొరకు. ఆమేన్. రాత్రి కూడా దేవుని దగ్గర నేను ఏడ్చాను. దేవా, భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా నాకు స్వస్థత కావాలి. ఎంతమందికి కావాలి? నిజంగానే నీకు ఆకలి ఉంటే ఆకలి గలైన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడని రాయబడింది. నేను మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఎన్నెన్ని చెప్పను టైం అయిపోతుంది. హల్లెలూయా, ఆమేన్. 4 వాక్యాలు చెప్తున్నాను. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆకలి. ముమ్మారు బెత్తంతో కొట్టారు. ఒకసారి ఎంతగా కొట్టారంటే పౌల్ని రాళ్ళతో కెట్టి చచ్చిపోయాడు అనుకున్నాడంటే అలా కొట్టుంటారు. చచ్చిపోయాడు అనుకున్నారంటే అలా కొట్టుంటారు పౌల్ని. మరి యేసయ్య ఎందుకు కాపాడలేదు? కొట్టారు శుభ్రంగా. ఎలా చచ్చిపోయాడనే కుక్కని ఈడ్చినట్టు ఊరవతలు తీసుకెళ్ళి ఊడ్చి వదిలేశారు. దొంగల వలన ఆపదల్లోను, నదుల వలన ఆపదల్లోను, అడవుల వలన ఆపదల్లోను, సముద్రం వలన ఆపదల్లోను, కపట సహోదరు వలన ఆపదల్లోను, జాగారముతోను జ్వరముతోను గడిపాను. అయినా సంఘ క్షేమాభివృద్ధి గురించిన ప్రసవ వేదన నాలో దినదినము అధికమవుతుంది. నాలో దినదినము అధికమవుతుంది అంటున్నాడు. పౌలు యొక్క ఆకలి ఆత్మలను సంపాదించాలి. హల్లెలూయా. రాజు ఒక్క మాట అడుగుతాను, ఇది నేను బాధ పెట్టొచ్చేమో, నన్ను క్షమించు. క్షమాపణ అడిగి అడుగుతున్నాను, ఏమి అనుకోవద్దురా ఈ మాట అడిగానని. దీనికి ఆన్సర్ నువ్వే చేసుకోవాలి, నాకు కూడా అవసరం లేదు. బట్ నేను అడగాలనుకుంటున్నాను. నేను మాయోళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను పాస్టర్ గారు వెళ్ళాం పలకరించడానికి. మీ మా ఏడుస్తూ మాట అన్నాడు. తండ్రిగా నేను ఎంత తల్లాడిపోతున్నాను కానీ మా రాజుగాడు ఇంకా ఏడుస్తున్నాడండి. వాడికి రైట్ హ్యాండ్ రీసెంట్గానే యాక్సిడెంట్లో రాజు వల్ల తమ్ముడు కదా ఏమవుతాడు నీకు మేనల్లుడు చనిపోయాడు. భయంకరమైన మరణం. అది ఎంతమంది వచ్చారో సరే. ఇప్పుడు అవన్నీ గుర్తు చేయాలని కాదు కానీ సారీ నాన్న గుర్తు చేస్తున్నందుకు. అలాగే నువ్వు మర్చిపోయావని కాదు, నీ స్టేటస్ ఇంకా నేను చూస్తూనే ఉన్నాను. హల్లెలూయా. రాజుకి రైట్ హ్యాండ్ అన్నాడు. ఆ పిల్లడు అలా చచ్చిపోతే మా రాజు తేరుకోలేకపోతున్నాడని కన్నీళ్ళు పెట్టుకొని మీ మా ఆయన నాతో చెప్పాడు. హల్లెలూయా. అది జ్ఞాపకం పెట్టుకొని ఈ మాట అడుగుతాను. పౌలు గురించి చెప్తున్న ఈ సందర్భంలో ఈ మాట అడుగుతాను. ఏ ఆన్సర్ నాకు తెలియదు నాన్న, నాకు తెలియక అడుగుతున్నాను క్వశ్చన్ లాగా. ఎప్పుడైనా వాడి రక్షణ కొరకు ఆయన సంధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసావా? ఎప్పుడైనా వాడి దగ్గర కూర్చోపెట్టుకొని వాడు విండో కానీ దేవుని గురించి కొన్ని మాటలన్నా చెప్పావా? నీ రైట్ హ్యాండ్ని కోల్పోయావరా నువ్వు. నాకే ఏడుపు వస్తుంది. నీ గుండెల్లో ఎంత ఏడుపు ఉందో నాకు తెలుసు. నువ్వంటే వాడికి ఇష్టమని, నువ్వంటే ప్రేమని, నిన్ను చాలా గౌరవిస్తాడని, ఫ్యామిలీ కంటే నీకు ఎక్కువ వెయిట్ ఇస్తాడని నాకు తెలుసు. అంతా నిన్ను గౌరవిస్తాడే. వాడి కొరకు ఆయన సందులు ఎప్పుడైనా ఏడ్చావా? ఎప్పుడైనా ప్రభు గురించి ప్రకటించావా? మీలో ఎంతమందికి మీ కుటుంబస్తులు, మీ అయిన వారు, మీ రక్త సంబంధులు చచ్చిపోకముందే వాళ్ళ కొరకు ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ఆయన సందులో నేను ఏడవాలని అనిపిస్తుంది. ఒక్కసారైనా వారి దగ్గర కూర్చొని యేసుక్రీస్తు గురించి చెప్పాలని అనిపిస్తుంది. ఈ మాట అన్నానని కోపం తెచ్చుకోరు కదూ. మీలో చాలామందికి నశించిపోతున్న ఆత్మల పట్ల ఆకలి చచ్చిపోయింది. అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కూడా మీకు లేకపోవడం విచారం. నేను జ్ఞాపకం చేస్తేనే తనకి జ్ఞాపకం వచ్చేదేం కాదు. నేను తన స్టేటస్ ఫాలో అవుతున్నాను. రాజుకి జ్ఞాపకాలు అలా ఉండిపోయి, ఎందుకంటే చాలా రైట్ హ్యాండ్ ఉండేవాడు తనకి. అందుకే బాధ కలిగి చొరవతో అడిగాను నేను. వాళ్ళు చనిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవు, నా వైపు చూడాలి. వారు చనిపోయిన తర్వాత నీ తండ్రి, నీ తల్లి, నీ అన్నదమ్ముడు, నీ అక్క చెల్లెళ్ళు వారు చనిపోయిన తర్వాత ఏం చేయలేవు. అమ్మ తమ్ముడిని కోల్పోయావు, ఇప్పుడు పెద్ద తమ్ముడు కొడుకుని కోల్పోయావు. మీకు నేను చెప్తున్నాను, ఇంకా మిగతా వారు ఎవరిని మీరు కోల్పోకముందే కానాను స్త్రీ పరిగెట్టినట్టుగా ఆయన పాదాల దగ్గర పరిగెట్టి నెలకొక రోజో సంవత్సరానికి ఒక రోజో దీక్షను, నీకు నీవే దీక్షను పూనుకొని ఉపవాసం ఉండి నీ బంధువుల కొరకు, మీ స్నేహితుల కొరకు, మీ ఇంటి వారి కొరకు దేవునిలో ఉండి వెలిగిపోయిన ఆ అక్క పిలిస్తే చడంగా ఫ్యామిలీ పారిపోతారు. పోలే, నీ ప్రేమ నీది. వాళ్ళకి దేవుడు అక్కర్లేకపోయినా వాళ్ళు మీకు కావాలి. ఒక్కరోజైనా అక్క కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? నీ సన్నిధానానికి వచ్చి కొడుకు మాటల కోసం నీ సన్నిధిని దూరం అయిపోయిందయ్యా అక్క అని ఆయన సన్నిధిలో
చచ్చిపోయిందర్రా నశించిపోతున్న ఆత్మల పట్ల ఆకలి. పోనీ ఊరోళ్ళ కోసం పక్కన పెడితే మన ఇంటి వారి మీదే మనకి భారం లేకపోతే ఏం క్రైస్తవులు వర్రా మనం. హల్లెలూయా. ఇంకేది వివరించాలని లేదు, టైం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం, ఆకలి ఉండాలి. అభిషేకము, అత్యధికమైన అభిషేకం పొందుకోవాలని ఆశ ఉండాలి. ఆ ఆకలి ఉంటే తన అడుగు వారికి మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని రాయి. రికార్డింగ్ అవుతుంది, తర్వాతనే చెప్పచ్చు కదా, రికార్డింగ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఆయన ఒక భారాన్ని పంచుకున్నారు, చెప్పాల్సిన విషయమే కానీ ఇది రైట్ టైం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అభిషేకం కొరకు ఆకలి నీలో ఉంటే అభిషేకం ఇచ్చి ఆయన తృప్తిపరుస్తాడు. ఆ అభిషేకం ఏం చేస్తుందంటే నిన్ను అసాధారణమైన జీవితంలోనికి నడిపిస్తుంది, సూపర్ న్యాచురల్ లైఫ్లోకి అది నడిపిస్తుంది. హల్లెలూయా. మరి ఇప్పుడు దాన్ని వివరించమంటే అదిగో అది ఉంది కదా, అది పరిగెడుతున్న కొద్దీ మనలో కొంతమందికి బీపీ పెరిగిపోతుంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతి అతీతమైన అసాధారణమైన కార్యాలను నీలోను నీ ద్వారాను దేవుడు జరిగిస్తాడు. దానికి రిక్వైర్మెంట్ ఏంటంటే అభిషేకం. అభిషేకానికి రిక్వైర్మెంట్ ఏంటంటే ఆకలి. అభిషేకం కొరకు ఆకలి ఉంటే దేవుడు అభిషేకం ఇచ్చి తృప్తిపరుస్తాడు. ఆ అభిషేకం చేత నువ్వు తృప్తిపరచబడినప్పుడు నీ జీవితము సాధారణమైన, నీ జీవితము అసాధారణమైన జీవితంగా మారిపోద్ది. చెప్పాను కదా, దేవదాస్ అయ్య గారు ఒకే రోజు 2 చర్చిలో మాట్లాడారని చెప్పానా, గుర్తుందా? మీరు ఎంతమైందా ఇంకైనా? హల్లెలూయా. అలాంటి అసాధారణమైన కార్యాలు మనలోను మన ద్వారాను దేవుడు జరిగిస్తాడు. దానికి అభిషేకం కావాలి. దాన్ని వివరించలేకపోతున్నందుకు బాధపడుతున్నాను, బట్ టైం అయింది కాబట్టి నేను ముగించాలనుకుంటున్నాను. హల్లెలూయా, ఆమేన్. 6వది హంగ్రీ ఫర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. యాకోబు తెల్లవారు వరకు దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. నన్ను వదిలేమన్నాడు దేవుడు, వదలలేదు. తొడగూడి మీద కొట్టాడు ఆయన, వదలలేదు. ఒకటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ, అమ్మ నిద్ర వస్తుందా, 1 నిమిషాలు ఓపిక పట్టండి. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడువను. హంగ్రీ ఫర్ బ్లెస్సింగ్, హంగ్రీ ఫర్ బ్లెస్సింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ హంగ్రీ ఫర్ బ్లెస్సింగ్, అది కేవలం ఆశీర్వాదము కొరకైన ఆకలి మాత్రమే కాదు, కానీ దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక తన జీవితంలో నెరవేర్చబడాలి అన్న ఆశ. హల్లెలూయా. మొన్న ఒక మెసేజ్ వింటున్నాను, అలసిన నీ ప్రాణమునకు ఒక ప్రశ్న అని మెసేజ్. ఇక్కడ మాట్లాడింది నేనే మాట్లాడింది అనగా నా ద్వారా ప్రభువు మాట్లాడిన సందేశమే. హల్లెలూయా. అందులో పిల్లల్ని, మోజిని, వీళ్ళని అందరూ ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కాదు, ప్రభు చిన్నతనంలోని మమ్మల్ని వాడుకో, నీ కొరకు అలసిపోయే గుండె, నీ కొరకు అలసిపోయే శరీరం, నీ కొరకు అలసిపోయే జీవితం మాకు కావాలి ప్రభు అని. నేను మహిమ కలుగును గాక. ఎంతమందికి చేయతోదే, ఎంతమందికి ఆకలి ఉంది, నేను చచ్చేలోపు నా పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడాలి, కార్యసాధకం అవ్వాలని. డూ హ్యావ్ దట్ హంగ్రీ? ఆ ఆకలి నీలో ఉందా? ఇవేవి వివరించలేకపోతున్నాను, క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలోనూ నీ కుటుంబంలోనూ దేవుని కదలిక ఉండాలి, దేవుని ప్రమేయం ఉండాలి, దేవుని యొక్క ఇంటర్వ్యూ ఉండాలి అని ఎంతమందికి ఆకలి ఉంది? ఐఎమ్ సారీ, నేను ఇవి వివరించట్లేదు, ఎందుకంటే అయిపోయింది టైం, పావుగంట ఎక్స్ట్రా అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో, నా పిల్లల జీవితంలో దేవుని కదలికను నేను చూడాలి. ఐ వాంట్ టు సీ ద మూవ్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ ద లైఫ్ ఆఫ్ మై చిల్డ్రన్. నా పిల్లల జీవితంలో, నా జీవితంలో నేను దేవుని యొక్క మూవ్ని, దేవుని యొక్క కదలికను నేను చూడాలని ఆశపడుతున్నాను. ఆమేన్. నా 2 కుమారుల జీవితంలో దేవుని కదలికను నేను చూడాలని నేను ఆశపడుతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళు గొప్ప ప్రయోజకులు అవ్వాలని ఆశ నాకు లేదు, కానీ ఆయన సన్నిధిలో నిలవాలి, ఆయన మహిమ కొరకు బ్రతకాలి, ఆయన కొరకు వారు జీవించగలగాలి. ఆయన రాకడ ఆలస్యం అయితే ఒక తండ్రిగా ఎంతకు మించి ఆశ ఏమీ లేదు. దేవుని మన మహిమ కలుగును గాక.
హంగ్రీ ఫర్ సీ ద మూవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ చిల్డ్రన్. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో దేవుని కదలికను చూడాలన్న ఆశ నీలో ఉందా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 1, 2 ఉన్నాయి, ముగించేస్తున్నాను. చివరి నుంచి రెండోది ఏంటో తెలుసా? డూ యూ హ్యావ్ హంగ్రీ ఫర్ వర్షిప్ గాడ్? దేవుని ఆరాధించడానికి. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా దేవుని కొరకు అర్పించడానికి. హల్లెలూయా. కొన్ని వారాల క్రితం సుచేత నగర్లో మాట్లాడుతున్నాను. దేవుని కొరకు చాలామంది చాలా అర్పించారు. అందరికంటే గొప్పగా దేవుడు మన కొరకు సమస్తాన్ని అప్పగించాడు. ఎవరైనా దేవునికి అర్పించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారంటే, పేరు చెప్పను కానీ ఒక ఫ్యామిలీ, ఎందుకంటే వాళ్ళు చెప్పొద్దను, ఒక ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చింది. వాళ్ళకి విజయనగరంలో ఒక హైవే పక్కన వాళ్ళకి ఒక చిన్న ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ పేపర్స్ తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టారు. అయ్యగారు, మీరు ఎప్పుడంటే అప్పుడు మీ పేరుని రాసేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ ల్యాండ్ దేవుని పని కొరకు మేము ఇచ్చేస్తున్నామని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. డూ యూ హ్యావ్ హంగ్రీ టు గివ్ గాడ్, టు ఆఫర్ గాడ్? దేవునిని ఆరాధించడానికి, దేవునికి ఇవ్వడానికి. హల్లెలూయా. అదొక మీటింగ్ కానీ, ఏదే సంఘానికి కానీ, లేదా దేవుని మందిరానికి కానీ, దేనికైనా దేవునికి ఇచ్చే ఆకలి ఎంతమందికి ఉంది? పొందుకునే ఆకలి కాదు. హల్లెలూయా. దేవుని అడిగే ఆకలి కాదు. దేవుని నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అనే ఆకలి కాదు. దేవునికి ఇచ్చే ఆకలి ఎంతమందికి ఉంది? ప్రతి నెల మీకు జీతం వస్తుంది కదా, ఆ జీతంలో కరెంట్ బిల్లుకి ఎంత ఇస్తారు కదా, ఇంటి అద్దెకి ఎంత ఇస్తారు కదా, దీనికి ఎంత ఇస్తారు కదా, దానికి ఎంత ఇస్తారు కదా, అందులో కొంత దీనికి అని దేవుని పనికి కూడా కొంత తీసి పెట్టండి. ఒక్క ఆమెన్లే చూసారా? ఒక్క స్తోత్రం లేదు, ఒక హల్లెలూయా చూసారా? హల్లెలూయా. అన్నిటి కొరకు డబ్బులు తీస్తారు కదా, అదే టైంలో దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు అని కొంచెం డబ్బులు తీసి పక్కన పెట్టండి. దైవజనుల మీటింగ్ అని అనౌన్స్ చేస్తే మొత్తం తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టాడు. చర్చికి ఏమైనా చేద్దాం వర్రా అని అనౌన్స్ చేస్తే హల్లెలూయా. ఆమేన్. మన ఒక మందిరం కట్టబడింది, అది చూశాను. ఆ బ్రదర్తో నేను మాట్లాడుతున్నాను. చాలా బాగుందంటే, మా చర్చిలో ఒకే ఒక్క బ్రదర్, మిగతా కొంచెం కొంచెం చేశారు కానీ ఒకే ఒక్క బ్రదర్ ఉన్నారండి. ఆ బ్రదరు 60 లక్షలు పెట్టారు దీనికి. సరే, డాక్టర్ ఆయన స్తోమతకి తగ్గట్టుగా ఆయన 60 లక్షలు పెట్టారు. మరి మన సంగతి ఏంటి? దశంభాగాలే తిన్నగివ్వం కదా, దశంభాగాలే తిన్నగివ్వం. మీలో ఎంతమంది దశంభాగాల్లో నమ్మకంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. సో హంగ్రీ ఫర్, ఆమేన్, వర్షిప్ గాడ్. దేవునిని ఆరాధించడానికి ఆకలి ఉందా? దేవునిని స్తుతించడానికి ఆకలి ఉందా? దేవునికి ఇవ్వడానికి ఆకలి ఉందా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చెప్పేదే చెప్తాను. హల్లెలూయా. ఏ రోజు మీరు ఉపవాసం ఉంటారో ఆ రోజు ఇంట్లోకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా తీసి పక్కన పెట్టేయండి. ఆమేన్. దేవుని పనికి ఇచ్చేయండి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజంగా చెప్తున్నాను, నెలకి మీరు అన్నిటి కొరకు తీసే డబ్బులు కొంత ధనం కూడా దేవుని పని కొరకు తీయండి. నా ఆస్తిలో భాగం ఇచ్చి నేను నిన్ను మహింపరుస్తాను, కనపరుస్తాను అన్నాడు కీర్తనకారుడు. హల్లెలూయా. ఇవ్వడానికి మనకు ఆస్తి ఎక్కడ ఉందలే కానీ, పోనీ ఉంటే కానీ ఇస్తారండి? ఆస్తిలో భాగం ఇచ్చేమని ఇస్తారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సరే, ఇంకా నేను మాట్లాడలేను, ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. మొట్టమొదటిది, దేవునితో సమయాన్ని గడపాలనే మోషే ఆకలిని చూశాం. రెండవది, కానాను స్త్రీ తన బిడ్డల జీవితంలో దేవుని కార్యం కొరకు పరుగులు తీయడానికి ఆకలిని చూశాం. మూడవది, బెతెస్దా కోనేటి దగ్గర తన వ్యక్తిగత జీవితంలో స్వస్థత కొరకు ఆకలిని చూశాం 38 సంవత్సరాలు. నాలుగవదిగా, హల్లెలూయా, హల్లెలూయా, నేను చెప్పలేదు కానీ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ తన శరీరంలో దేవుని యొక్క అద్భుత కార్యము కొరకు ఆమె ఆకలి చూసాం. ఐదవది, హల్లెలూయా, అభిషేకం కొరకైన ఆకలి ఎలీషా జీవితంలో. అప్పర్ రూమ్లో 500 మంది గ్యాదర్ అయ్యారు, కానీ 500 మందిలో 120 మంది మిగిలారు. ఈ 120 మంది మాత్రమే ఆకలి ఉంది. ఈ 120 మందిని దేవుడు తృప్తిపరిచాడు. మిగతా 380 మంది ఉష్కాకి, వాళ్ళు ఏమైపోయారు ఎవరికి తెలియదు. బట్ ఆకలితో ఉన్నవాడిని దేవుడు తృప్తిపరిచాడు. నీ ఆకలి పరీక్షించబడుతుంది, జాగ్రత్త. నీ ఆకలి పరీక్షించబడుతుంది, జాగ్రత్త.
ఎబ్బేకొరేవు దగ్గర యాకోబు తన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేరాలన్న ఆకలితో తెల్లవారు వరకు పెనుగులాడాడు. తర్వాత పౌలు గురించి చెప్పాను, నశించిపోతున్న ఆత్మల పట్ల తనకెంత ఆకలి ఉందో, ఎలా పరుగులు తీశాడు. చాలా రాశాను కానీ చెప్పే టైం లేదు. ఆ తర్వాత దేని గురించి మాట్లాడుకున్నామంటే హల్లెలూయా, హల్లెలూయా, తన జీవితంలో, తన కుటుంబ జీవితంలో, తన పిల్లల జీవితంలో దేవుని యొక్క కదలికను చూడాలనుకున్న దావీదు యొక్క ఆకలిని గురించి చిన్న ప్రస్తావన చేశాను అంతే. హల్లెలూయా, గట్టి చేద్దాం హల్లెలూయా. ఆ తర్వాత ఏం చూసామంటే హంగ్రీ ఫర్ వర్షిప్ గాడ్, దేవునిని ఆరాధించడానికి, దేవునికి అర్పణలు ఇవ్వడానికి, కానుకలు ఇవ్వడానికి ఆకలి ఉంటే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. చివరిగా దేవుని వాక్యం నీలో సమృద్ధిగా నివసించాలన్న ఆకలి నీలో ఉంటే ప్రతి పాయింట్కి నా దగ్గర ఆన్సర్ ఒకటే: దేవుడు తృప్తిపరుస్తాడు, దేవుడు తృప్తిపరుస్తాడు, దేవుడు తృప్తిపరుస్తాడు, దేవుడు తృప్తిపరుస్తాడు. మొక్కలేని చిన్న ప్రార్థన చేద్దాం. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. దయచేసి అందరం కూడా నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. పాడదామా? నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. చేపకెత్తి అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. కన్నీళ్ళు తడుగుదామా? కొన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. ఆశతో చెప్తామా? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. చెప్తామా? తప్పక చేస్తామని నిన్ను నమ్మి యేసయ్యా, తప్పక చేస్తామని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. చెప్తామా? దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నే నమ్ముయున్నానేసయ్యా. మనసారా అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. పరిశుద్ధమైన తండ్రి, మీరు మాకు ఇచ్చిన చక్కని సందేశాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. లార్డ్, ఇంక్రీజ్ అవర్ హంగ్రీ. మా ఆకలిని పెంచండి ప్రభా. 5,000 మందిని చూసినప్పుడు వారు ఆకలితో ఉన్నారని మీరు కనికరించబడ్డారు. మీరు మా వైపు చూసినప్పుడు, నా వైపు చూసినప్పుడు మేము ఆకలితో ఉన్నామని చూసి
మీరు కనికరించి మా జీవితాన్ని అద్భుతం చేయండి. శరీర సంబంధమైన ఆకలిని చూచిన మీరు ఆత్మ సంబంధమైన ఆకలిని ఖచ్చితంగా చూస్తారని, సమృద్ధినిస్తారని నమ్ముతున్నాం. మా ఆకలి చచ్చిపోకూడదయ్యా. అది దినదినము అధికమవ్వాలి. ఎందుకంటే ఆకలి కొనిన వారి ప్రాణమును నీవు నింపుతానని 107వ కీర్తనలో మీరు మాతో మాట్లాడారు. మేలు చేత తృప్తిపరుస్తానని చెప్తున్నారు. మీ మేలును మా జీవితంలో మేము అనుభవించులాగున మా ఆకలిని చనిపోనివ్వద్దయ్యా. ఆకలిని ఆక్రమిస్తున్న మా వ్యాపారాలు, మా ఉద్యోగాలు, మా అవసరాలు ప్రభా, ఆ బంధకాల నుంచి మమ్మల్ని విడిపించండి. కనికరించి కృప చూపించి మహిమ పొందమని మీ సహాయం కొరకు అర్థిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.